అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. పొట్టకు సంబంధించి ఎన్ని రకాల సమస్యలు మీరు చూస్తూ ఉంటారు? ఈ ప్రాబ్లం ఏంటండి అని అడుగుతాం. అందరూ కంప్లైంట్ ఏంటంటే స్టమక్ పెయిన్ సార్ అంటారు. ఎక్కడ వస్తుంది, అది ఎలా ఉంటుంది? సపోజ్ చెస్ట్ పెయిన్ బర్నింగ్ లో ఉందనుకోండి, అది గ్యాస్ ప్రాబ్లం. చెస్ట్ పెయిన్ స్క్వీజింగ్ లా ఉంది, జస్ట్ ఒక 30 సెకండ్స్ వచ్చింది, స్వెట్టింగ్ ఉంది, పాల్పిటేషన్స్ ఉన్నాయి, సమ్ గాబరాగా ఉందనుకోండి, అది హార్ట్ కి సంబంధించి మంటలాగా వస్తుంది అనమాట. అంటే లోపల ఏదో కాలుతున్నాం, సేమ్ మంటలాగా వస్తుంది. పెయిన్ స్క్వీజింగ్ టైప్ అనమాట. అంటే లోపల ఎవరో పేగు పెట్టి మడత పెట్టి తిప్పేస్తున్నట్టు ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వరకు ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. పెయిన్ అలాగే కంటిన్యూ అయ్యి, సపోజ్ పేషెంట్ కనుక మెడిసిన్స్తో హ్యాపీగా ఉన్నాడు, రికవరీ బాగా అయింది అనుకోండి, మీరు ఏదైతే అనుకున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నారు, నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకే టాబ్లెట్స్ ఇచ్చిన. అల్ట్రాసౌండ్ అంటే స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, లేకపోతే కొన్ని చోట్ల అయితే ఫ్రీ ఫ్లూయిడ్ అంటామంట. అంటే గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తే కాంప్లికేటెడ్, దానివల్ల జాండీస్ వస్తే కాంప్లికేటెడ్, ప్యాంక్రియాటైటిస్ వస్తే కాంప్లికేటెడ్. జనరల్గా మేడం గాల్ బ్లాడర్లో స్టోన్ ఎందుకు వస్తుంది అంటే జ్యూస్ ఉందో అది థిక్ అయిపోయి స్టోన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆల్రెడీ 150 ఇయర్స్ బ్యాకే గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ ఏంటి అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం. హెర్నియా వచ్చిన పేషెంట్కి మనం సర్జరీ చేయాల్సిందే, ద రూలు. జనరల్గా దీన్ని మనము యాక్చువల్గా స్నేక్ థియరీ ఉంటుంది మేడం. యాక్చువల్గా స్నేక్ థియరీ అంటే ఏంటంటే, పాము కాటేస్తే మనిషి ఎందుకు చచ్చిపోతాడు? క్వశ్చన్ నెంబర్ 1, విషంతో చచ్చిపోతాడా, భయంతో చచ్చిపోతాడా? ఫీవర్ స్టార్టింగ్ నార్మల్ ఫీవర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని క్యాన్సర్ వరకు మీకు ఫీవర్ వస్తుంది. నేను ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాను, ఫీవర్ తగ్గిపోయింది, ఈ డాక్టర్ గారు పారాసిటమాల్ ఎన్ని ఇచ్చినా తగ్గలేదు, అది కాదు. యాక్చువల్గా మీకు ఫీవర్ ఎందుకు వచ్చింది? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే కడుపుకి సంబంధించిన సమస్యల ఎర్లీ స్టేజ్లో వీటిని ఐడెంటిఫై చేయలేమా? అలాగే మనము కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము. ఈ టెస్టులు అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు, అండ్ సర్జరీస్ అంటే కూడా భయపడుతూ ఉంటారు. అసలు ఏ స్టేజ్లో సర్జరీస్ ప్రిఫర్ చేస్తారు? ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకు డీటెయిల్గా తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు. కొంతమంది కడుపులో మంట, ఇవి జనరల్గా ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అంటే పేషెంట్ కడుపుకి సంబంధించిన సమస్యలతో మీ దగ్గరికి వస్తారు కదా, అసలు పొట్టకు సంబంధించి ఎన్ని రకాల సమస్యలు మీరు చూస్తూ ఉంటారు? జనరల్గా అండి, ఒక పేషెంట్ వచ్చారు, సపోజ్ అతన్ని మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటండి అని అడుగుతాం. ఒక ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటని అడుగుతాం. తను ఫస్ట్ జనరల్గా చెప్పే అందరూ కంప్లైంట్ ఏంటంటే స్టమక్ పెయిన్ సార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ వస్తుందని అడుగుతాం. ఎక్కడ వస్తుంది, అది ఎలా ఉంటుంది? అంటే ఆగి వస్తుందా, లేకపోతే స్క్వీజింగ్ లాగా వస్తుందా, బర్నింగ్ లాగా వస్తుందా, లేకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఫ్రంట్లో పెయిన్ ఉంటుంది, అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ కూడా రేడియేట్ అవుతుంది అనమాట. షార్ప్ షూటింగ్ లాగా, లేకే ఏదో గుచ్చుతున్నట్టుందా, లేకపోతే ఈ కంప్లైంట్ ఏమీ లేదు సార్, సమ్ డిస్కంఫర్ట్, ఏదో తెలియని ఒక డిస్కంఫర్ట్ ఉందని అడుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, తిన్న తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా, నాసియా ఏమైనా ఉందా, వామిటింగ్స్ ఉన్నాయా, మోషన్ ఎలా ఉంది, మోషన్స్ రెగ్యులర్గా వెళ్తున్నారా, యూరిన్ ప్రాబ్లం ఏముందన్నా, ఈ ఒక 10-15 క్వశ్చనీర్ ఉంటుంది అనమాట. సో పేషెంట్ కొంచెం ఓపికతో ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, ఈవెన్ దో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సపోజ్ చాలామందికి ఏంటంటే మోషన్ ఎన్నిసార్లు వెళ్తారు అనేది అడగడం అనేది తను ఇబ్బందిలా ఫీల్ అవుతాడు అనమాట. అందులో జిగురుందా లేదా సార్, మేము ఏమైనా చూసుకుంటామా అంటారు. మనం అన్నం తినేటప్పుడు అన్నమైన ఇంపార్టెంటో మన మోషన్ కూడా అంతే ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే. జిగురుందా, అది బ్లాక్ కలర్లో ఉందా, బ్లడ్ ఏమన్నా పడుతుందా, మీకు మోషన్ టైట్ అవుతుందా, ఎన్నిసార్లు, అన్ని ప్రతిదీ ఇస్ అ క్వశ్చన్. ఎందుకు అంటే కరెక్ట్గా క్వశ్చన్స్ పడినప్పుడు కరెక్ట్ ఆన్సర్ కనుక ఒక పేషెంట్ చెప్తే ఏదైతే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అదే అవుతుంది. మనకి కంప్లైంట్లు ఒక 10 ఉండొచ్చు కానీ డిసీజులు వేలల్లో ఉంటాయి. సో కరెక్ట్గా ఏం చెప్తున్నాడని ఒక ఐడియా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ హార్ట్కు సంబంధించిన కార్డియాలజీ డాక్టర్ను, న్యూరో ఫిజిషియన్ను అందరినీ కలిసి చెస్ట్ పెయిన్ అని మన దగ్గరికి వస్తారు 6 months తర్వాత.
అతనికి యాంజియోలు 2D అన్నీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అతను క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ ఉండదు. అంటే తన ప్రాబ్లం ఏంటో ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్చువల్గా. సపోజ్ చెస్ట్ పెయిన్ బర్నింగ్లో ఉందనుకోండి, అది గ్యాస్ ప్రాబ్లం. చెస్ట్ పెయిన్ స్క్వీజింగ్లా ఉంది, జస్ట్ ఒక 30 సెకండ్స్ వచ్చింది, స్వెట్టింగ్ ఉంది, పాల్పిటేషన్స్ ఉన్నాయి, సమ్ గాబరాగా ఉందనుకోండి, అది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం. అట్లా కాకుండా తెల్లవారుజామున 4 o'clockకి బర్నింగ్ లాగా ముందు రోజు నైట్ ఏదో వేగ్ ఫుడ్ తినడము, బయట ఫుడ్ తినడము, నెక్స్ట్ ఏంటంటే నాసియాగా ఉండటము, వామిటింగ్ అయితే ఆ పెయిన్ తగ్గడము, ఒక టైం చాలా ఎక్కువ 1 hour 2 hours ఉండటము, ఇది ఏంటంటే మన గ్యాస్ట్రిక్ పెయిన్. అది మనం ఒక డాక్టర్కి ఒక 30 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు నీ పెయిన్ అనేది. చెప్తే మనము నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడానికి ఉంటుంది. సో పెయిన్, స్టమక్ పెయిన్కి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ బర్నింగ్ అనుకుందాం, ఎందుకంటే అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్ ఈజ్ కామన్. ఎక్కడ వస్తుంది అంటే మనకి ఛాతి కింద ఎక్కడైతే పొట్ట కలుస్తుందో నాభి కన్నా కొంచెం పైన ఒక 10 centimeter అబోవ్ ఉంటుంది, కరెక్ట్గా చెస్ట్ కింద మంటలాగా వస్తుంది అనమాట. అంటే లోపల ఏదో కాలుతున్నాం సేమ్ మంటలాగా వస్తుంది. కొంచెం తినంగానే పొట్ట బాగా టైట్ అయిపోతుంది, అంటే ఇంకా చాలు అనిపిస్తుంది, ఆకలి తగ్గినట్టు ఉంటుంది. తర్వాత ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి, వామిటింగ్స్ అయిన తర్వాత ఆ పెయిన్ తనకి తగ్గుతుంది. జనరల్గా అన్నం తిన్న తర్వాత అతనికి ఆ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. కొంతమందికి అన్నం తినకపోయినా కూడా వస్తుంది అనమాట. అందరూ ఏంటంటే అన్నం తిన్న తర్వాత మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, మీరు గ్యాస్ట్రిక్ అంటారు కదా, మరి అన్నం తినక ముందు వచ్చి కూడా పెయినే కదండి. ఎప్పుడు ఏంటంటే క్లాసికల్గా ఇది అయితే ఇదే డిసీజు అనే రూల్ ఎక్కడా లేదండి. ఫైనల్గా ఏ డిసీజ్కైనా మనకి కన్ఫర్మేషన్ ఓన్లీ కట్ చేసిన తర్వాత దాన్ని బయాప్సీ పంపిస్తేనే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా అన్ని ఎజంప్షన్సే. సో ఇప్పుడు బర్నింగ్ పెయిన్ ఉంది, ఎక్కడ ఉంది మనకి ఛాతికి కొంచెం కింద బర్నింగ్ సెన్సేషన్ ఉంది, తిన్న తర్వాత పెరుగుతుంది, వామిటింగ్ అయితే పెయిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే హిస్టరీలో ఏదో బయట బాగా ఫుడ్ తినడము, ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందనుకోండి, అతన్ని మనం ఫస్ట్ డయాగ్నోసిస్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్తాం. దానికి మనము జస్ట్ ఒక ఎండోస్కోపీ చేయించుకుంటే, అది కూడా ఏంటంటే కొన్ని రోజులు డైట్ మోడిఫికేషన్ చేసుకొని లైఫ్ స్టైల్ అనమాట, అంటే లైక్ టైంకి పడుకోవడము, స్ట్రెస్ లేకుండా ఉండడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ చేసి అప్పుడు ఎండోస్కోపీకి వెళ్తాం. అలా కాదు, కొంతమంది పేషెంట్స్ ఉంటారు లైక్ రైట్ సైడ్ రిబ్ కింద అంటే డొక్క అనే ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్గా. తిన్న ఒక 1/2 hour to 1 hour తర్వాత పెయిన్ స్క్వీజింగ్ టైప్ అనమాట, అంటే లోపల ఎవరో పేగు పెట్టి మడత పెట్టి తిప్పేస్తున్నట్టు, మన బట్టలు తిప్పుతాం కదా, ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అది కరెక్ట్గా ఒక 3 minutes ఉంటుంది, ఒక రేంజ్కి వెళ్తుంది, ఒక 3 minutes 4 minutes వరకు ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. పెయిన్ అలాగే కంటిన్యూ అయ్యి మళ్ళీ ఒక 3-4 minutes తర్వాత తగ్గుతుంది, ఒక 10 minutes అనుకుంటే ఇది. అంతేగాని ఎగ్జాక్ట్లీ 3 minutes అని మన డిసీజ్లు ఎప్పుడు సాఫ్ట్వేర్ కాదు ఇది. రైట్ సైడ్ రిబ్ కింద ఆ పెయిన్ కనుక వస్తే మనం జనరల్గా గాల్ బ్లాడర్లో ఏమన్నా స్టోన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. ఓకే. ఎందుకంటే అదే విధంగా ఆ పేషెంట్కి ఏంటంటే ఎంత డైట్ మోడిఫికేషన్ చేసినా కూడా అతనికి బర్నింగ్ సెన్సేషన్ వచ్చినా కూడా మనం ఎస్జిటి ప్రాబ్లం అని చెప్తాం, అంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లం అని చెప్తాం. కానీ క్లాసికల్ కంప్లైంట్ అయితే మాత్రం రైట్ సైడ్ రిబ్ కింద రావాలి. ఎందుకు సార్ రైట్ సైడ్ రిబ్ కిందే రావాలంటే గాల్ బ్లాడర్ ఉండేది అక్కడే. మనకి బాడీలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్, హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ పెయిన్ వస్తేనే హార్ట్ పెయిన్ అంటారు, అంతేకాని వేరే చోట వస్తే పెయిన్ అన్నారు. రేడియేటింగ్ పెయిన్ ఈజ్ డిఫరెంట్ అనమాట, అంటే ఆ ఏరియా నుంచి అక్కడ పెయిన్ వస్తుంది, ఇంకో చోట కూడా పెయిన్ వస్తుంది సేమ్ టైంలో. సో రైట్ సైడ్ రిబ్ కింద ఉంది కాబట్టి ఆ ఏరియాలో గాల్ బ్లాడర్ ఉంది కాబట్టి గాల్ బ్లాడర్లో అలాంటి టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది కాబట్టి మేమేం చెప్తామంటే ఇది మీకు గాల్ బ్లాడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అడుగు. తను ఒక క్లాసికల్ క్వశ్చన్ అడుగుతాం, అంటే ఫ్యాటీ మీల్ ఎక్కువ తిన్నప్పుడు ఈ పెయిన్ పెరుగుతుందా? జనరల్గా లైక్ ఐస్ క్రీమ్స్ కానీ, వెనీలా కానీ, లైక్ బటర్ తింటారు కొంతమంది, లేకపోతే మన ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, బిర్యానీస్ తిన్నప్పుడు కానీ ఆ పెయిన్ తనకి పెరుగుతుంది. కొంతమందికి ఏంటంటే చిన్న ఏజ్లో మేబీ 15 years to 20-25 years వాళ్ళకి పెరి అంబ్లికల్ ఏరియాలో అంటే బొడ్డు చుట్టూ కూడా అలా టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఒక 6 hours అయిపోయిన తర్వాత అది రైట్ సైడ్ మన బోన్ ఉంటుంది కదా, రైట్ సైడ్ మనం నడుము మీద చేసినప్పుడు కొంచెం బోన్ లాగా తగులుతుంది కదా, దాని పైకి కనుక మైగ్రేట్ అయితే, అంటే బొడ్డు దగ్గర రావాలి ఫస్ట్, మైగ్రేట్ కూడా అయిందనుకోండి, అది అపెండిసైటిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. జనరల్గా అంటే ముందు బొడ్డు దగ్గర రావాలి, క్లాసికల్గా అవే వస్తుంది యాక్చువల్గా. అంటే అతను కనుక హిస్టరీ కరెక్ట్గా చెప్పగలిగితే క్లాసికల్గా రైట్ సైడ్ మన బొడ్డు దగ్గర అంటే అంబ్లికస్ దగ్గర స్క్వీజింగ్ పెయిన్, సేమ్ పెయిన్, అది రైట్ సైడ్కి మైగ్రేట్ అవుతుంది, ఓకే. దాన్ని మనం అపెండిసైటిస్ అంటాము. ఓకే. సో ఈ 3 రకాల ప్రాబ్లమ్స్కి 3 రకాలుగా ఉంటాయి పెయిన్స్ అంటే ఓకే. 3 రకాల ప్రాబ్లమ్స్కి 3 ఉంటుంది. అలా కాకుండా కొంచెము పెల్విక్ బోన్ పైన
బర్నింగ్ సెన్సేషన్‌లా గానీ, లేకపోతే నడుము ఎనకాల స్క్వీజింగ్ పెయిన్ గాని అంటే కిడ్నీ పెయిన్ అని చెప్తాం. ఇది కిడ్నీ బ్యాక్ సైడ్ ఉంటది కాబట్టి జనరల్‌గా కిడ్నీ పెయిన్ అని చెప్తాం. కొన్ని కండిషన్‌లో ఏంటంటే ప్యాంక్రియాటిక్ పెయిన్ ఉంటదండి. అదేంటంటే బొడ్డు దగ్గర వస్తది. అదే టైంలో ఎనక బోన్స్ కూడా మైగ్రేట్ అవుతదనమాట. అతనేం క్లాసికల్‌గా ఏంటంటే పడుకున్నప్పుడు ముందుకు కూర్చుంటున్నప్పుడు కొంచెం తగ్గుతది సార్ అని చెప్తాడనమాట యాక్చువల్లీ. దాన్ని కూడా మనము ప్యాంక్రియాటిక్ టైప్ ఆఫ్ పెయిన్ అని చెప్తారు. హిస్టరీలో ఏంటంటే అతను ఆల్కహాలిక్ హిస్టరీ ఉండాలి. అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న హిస్టరీ ఉంటే జనరల్‌గా మనము ప్యాంక్రియాటిక్ టైప్ ఆఫ్ పెయిన్ అదేంటంటే ఫ్రంట్ ఉంటది, బ్యాక్ కూడా మైగ్రేట్ అవుతది. ఈ హిస్టరీలో బేస్ చేసుకొని, ఈ కంప్లెయింట్ బేస్ చేసుకొని మనం ఇది అయ్యుండొచ్చు అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మన ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఓకే. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఏది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే మాకు చదివేటప్పుడు ఎట్లా చెప్తారంటే ఫస్ట్ కన్ఫర్మ్ యువర్ డయాగ్నోసిస్. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అపెండిసైటిస్, అల్ట్రాసౌండ్. గాల్ బ్లాడర్ ప్రాబ్లం, అల్ట్రాసౌండ్. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ అనమాట. యూరిన్ ప్రాబ్లం, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్. ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం, బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్. ఫస్ట్ మనం టెస్ట్లు కనుక కన్ఫర్మ్ చేస్తే తర్వాత అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కండిషన్లో ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కొన్ని రకాల టెస్ట్లు అల్ట్రాసౌండ్ అండ్ లాప్రోస్కోపిక్ ఇవి చెప్పారు కదా, ఎండోస్కోపీ అని చెప్పారు కదా. మామూలుగా అంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే వాళ్ళకి మెడిసిన్తో క్యూర్ అవుతుంది కదా. సో ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ ఈ టెస్ట్లు చెప్తారా? అసలు ఈ టెస్ట్లు ఎట్లా చేస్తారు? ఇప్పుడు మనం సపోజ్ ఆ పేషెంట్కి నేను క్లాసికల్గా ఇతను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందని అనుకున్నానండి. జనరల్గా మేమేం చేస్తామంటే యాజ్ ఎ సర్జికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాం. లైక్ యాంటాసిడ్స్ ఇచ్చి మీరు కొంచెం ఫుడ్ మాత్రం రెగ్యులర్గా తినండి, ఫ్రై ఐటమ్, ఆయిలీ ఐటమ్ తగ్గించుకొని తినండి. నెక్స్ట్ ఏంటంటే నిద్ర, ఒక 6 hours to 8 hours నిద్ర ఉండాలి. ఆల్కహాల్ స్మోకింగ్ క్విట్ చేయండి, మెడిసిన్స్ రెగ్యులర్గా యూస్ చేయండి అని చెప్తాం. సపోజ్ పేషెంట్ కనుక మెడిసిన్స్తో హ్యాపీగా ఉన్నాడు, రికవరీ బాగా అయింది అనుకోండి, మీరు ఏదైతే అనుకున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నారు, నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకే టాబ్లెట్స్ ఇచ్చిన, తగ్గిపోయింది. దట్ మీన్స్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ డిస్కవర్డ్, అయిపోయింది. ఆ పేషెంట్ మనం ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అతను అడిగినా వీ డోంట్ డూ ఇట్ యాక్చువల్గా. ఎందుకంటే కొత్తగా కనిపిస్తాయి యాక్చువల్గా అనమాట. అట్లా కాదు, మీరు ఏమీ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయ్యింది, డైటరీ మోడిఫికేషన్స్ అయ్యింది, స్టిల్ పేషెంట్కి కనుక ఇంకా కంటిన్యూస్గా పెయిన్ వస్తుందంటే ఫస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ అంటే మినిమం లిమిటేషన్స్ ఉంటుందండి యాక్చువల్గా. అల్ట్రాసౌండ్ అంటే స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, లేకపోతే కొన్ని చోట్ల అయితే ఫ్రీ ఫ్లూయిడ్ అంటామంట, అంటే వాటర్ ఏదైనా ఉందా, అది చెప్తుంది అంతే. సపోజ్ ఇప్పుడు నేను గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని అనుకున్నాను క్లినికల్గా, ఫస్ట్ నేను అల్ట్రాసౌండ్ అడుగుతాం. అల్ట్రాసౌండ్ ఏంటంటే స్టోన్ ఉందా లేదా గాల్ బ్లాడర్లో, ఉంటే స్టోన్ సైజ్ ఎంత, నెంబర్ ఎంత, ఓన్లీ గాల్ బ్లాడర్లోనే ఉందా, లేకపోతే లివర్ డ్రైనేజ్ పైప్లో కూడా ఉందా, ఇవన్నీ కన్ఫర్మ్ అవుతాయి. తర్వాత బ్లడ్ టెస్ట్లు రాస్తాం, లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అని, బ్లడ్ సిబిపి అని, లైక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్పడానికి. దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాం. అంతేగాని డైరెక్ట్గా ఒక పేషెంట్ రాగానే నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ మెడిసిన్స్ వాడేసుకో, లేకపోతే నీకు ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది, సర్జరీ చేయించేసుకో, అట్లా ఉండదండి. ఓకే. సో ఫస్ట్ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ మందికి పెరిగిపోతూనే కొంతమంది గాల్ బ్లాడర్ తీయించుకోవడం జరుగుతుంది. అసలు అంటే అంత ఫైనల్ స్టేజ్ వరకు కూడా వాటి సిమ్టమ్స్ మనకి తెలీదా? ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయలేమా మనం? జనరల్గా గాల్ బ్లాడర్ అనేది మనం క్లాసికల్ సిమ్టమ్ అయితే రైట్ సైడ్ రిబ్ కింద పెయిన్ వస్తుందండి తిన్న తర్వాత. చాలామందికి ఏంటంటే ఒక 50% వాళ్ళకి జస్ట్ లైక్ ఇండైజెషన్ ప్రాబ్లంలా వస్తుంది. జనరల్గా మనకున్న సెటప్లో ఏంటంటే ఇండైజెషన్ అనగానే గ్యాస్ ప్రాబ్లము, మెడిసిన్స్ యూస్ చేస్తాము, తగ్గిపోతుంది. అలా కంటిన్యూస్గా మెడిసిన్స్ యూస్ చేస్తాం కానీ స్కాన్ చేయించుకోము, ఎందుకంటే భయం ఉంటుంది. స్కాన్ చేయించుకుంటే ఇప్పుడు ఏం బయటపడతాయో, దానికి మనం ఏమి సర్జరీ చేసుకోవాలో ఉంటుంది కదా. సో అందుకని కొంచెం లేట్ చేస్తారు. కానీ జనరల్గా గాల్ బ్లాడర్ది పెద్ద కాంప్లికేట్ అయిపోయే కండిషన్స్ ఏం రావు. ఇప్పుడు స్టోను, గాల్ బ్లాడరు, లివర్ డ్రైనేజ్ పైపు మిక్స్ అయి ఉంటుందండి యాక్చువల్గా. అంటే గాల్ బ్లాడర్ వెళ్ళి లివర్ డ్రైనేజ్ పైప్లో మిక్స్ అవుతుంది, ఆ రెండు కలిసి ప్యాంక్రియాటిక్ పైపులో మిక్స్ అవుతుంది, లైక్ మన వాటర్ పైప్స్ లాగా. ఈ మూడు కలిసి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతాయి. మీకు ఒక చోట ప్రాబ్లం ఉందనుకోండి, మిగతా 3 ఆర్గాన్స్ కూడా ప్రెషర్ పడుతుంది యాక్చువల్గా. సపోజ్ ఇప్పుడు గాల్ బ్లాడర్లో ఒక చిన్న స్టోన్ ఉందండి, చిన్న స్టోనే కదా నేను వదిలేస్తా అనుకుందాం ఫర్ సపోజ్. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఆ స్టోన్ వచ్చి లివర్ డ్రైనేజ్ పైప్లో పడుతుంది, దానివల్ల మనకి జాండీస్ వస్తుంది.
ఓకే. అక్కడ మిస్ అయిందనుకోండి, ఏదో సినిమాలో చెప్పినట్టు అక్కడ మిస్ అయిందనుకోండి, కిందకొస్తే ప్యాంక్రియాటిక్‌లో పడతది. హ్మ్. అప్పుడు పేషెంట్‌కి ప్యాంక్రియాటైటిస్ వస్తది. హ్మ్. ఎవరిని టచ్ చేయకుండా మోషన్‌లో కూడా ఎళ్ళిపోవచ్చు. అది మన అదృష్టం అనమాట. హ్మ్. సో, జనరల్‌గా మేము గాల్ బ్లాడర్ స్టోన్ అనేది సింపుల్ అని చెప్తాము. హ్మ్. గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల పేషెంట్‌కి ఇన్ఫెక్షన్ వస్తే కాంప్లికేటెడ్. హ్మ్. దానివల్ల జాండీస్ వస్తే కాంప్లికేటెడ్. ప్యాంక్రియాటైటిస్ వస్తే కాంప్లికేటెడ్. బట్ సింపుల్‌గా స్టోన్ వస్తే దట్ ఈస్ సింపుల్ సర్జరీ యాక్చువల్‌గా. ఓకే. సో, ఇప్పుడు లాప్రోస్కోపిక్ చేస్తారా దానికి టెస్ట్? అదెట్లా చేస్తారు? జనరల్‌గా ఓన్లీ గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉందనుకోండి, లాప్రోస్కోపీ ఇప్పుడంతా రోబోటిక్ అనమాట. ఓకే. లాప్రోస్కోపీ, రోబోటిక్ బోత్ ఆర్ సేమ్. రోబోటిక్‌లో ఏంటంటే మనకి కంఫర్టబుల్ ఎక్కువుంది. పేషెంట్‌కి కంఫర్ట్ యాక్చువల్‌గా. హ్మ్. ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతది. నెక్స్ట్ క్లారిటీ ఎక్కువుంటది కాబట్టి కాంప్లికేషన్స్ రేట్ తగ్గుతాయి రోబోటిక్‌లో. హుహుహు. బట్ దట్ ఈస్ కొంచెం కాస్ట్‌లీ ఉంటది ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. బట్ లాప్రోస్కోపీ ఈస్ ఆల్సో సేమ్ రిజల్ట్స్ అండి. ఇఫ్ ద సర్జన్ ఈస్ ఎక్స్‌పీరియన్స్డ్, ఈవెన్ ఎనీ సర్జరీ ఈస్ సేమ్ యాక్చువల్‌గా తనకి. ఓకే. సో, గాల్ బ్లాడర్ అనేది 99.99% లాప్రోస్కోపీ. హ్మ్. అంటే హోల్స్ పెట్టి చేయడమే. కీ హోల్ సర్జరీ టైప్‌లో ఒకటనమాట. హ్మ్. చాలామంది అడుగుతుంటారు యాక్చువల్‌గా. అంటే మా రిలేటివ్స్‌కి లాప్రోస్కోపీలో చేశారండి. హ్మ్. వాళ్ళకి కాంప్లికేట్ అయింది. మాకు లాప్రోస్కోపీ వద్దు. ఓపెన్ చేసేయండి అంటారు. ఓకే. మా రిలేటివ్‌కి యాక్సిడెంట్ అయింది కదా! అని నేను రోడ్డు మీదకి ఎక్కడం కుదరదు కదా! సేమ్ అనమాట. మీకు ద బెస్ట్ ఈజ్ లాప్రోస్కోపీ. హ్మ్. మీరు అదే తీసుకోండి. ఓకే. కాంప్లికేట్ అయింది ఆ పేషెంట్‌కి ఆ కండిషన్‌లో. ఎందుకంటే చాలామంది చెప్తారు. మా ఇంటి పక్కన ఉన్నోళ్ళకి గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేశారండి. మీరేంది 2 రోజులు పెట్టుకున్నారంటారు. హ్మ్. ఆ పేషెంట్ ఏంటి? అతనికి డయాబెటిస్ ఉందా? ఏముంది? లోపల ఒక స్టోన్ ఉందా? మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా? ఇన్ఫెక్షన్ అయిందా? జాండీస్ వచ్చిందా? చాలా ఉంటది. హ్మ్. అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ కదండీ! హ్మ్. మా పక్కింటోడిని ఒక రోజులో పంపించారు. మీరేంది 3 రోజులు ఉంచుకున్నారా? మీకు కాంప్లికేట్ అయింది. ఎందుకు? మీరు లేట్ చేశారు కాబట్టి. హ్మ్. ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి, జాండీస్ ఉంది కాబట్టి అన్నమాట. హ్మ్. సో, బెస్ట్ వన్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ. హ్మ్. అందరూ నెక్స్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత గాల్ బ్లాడర్ ఉంచుతారా? తీసేస్తారా? హ్మ్. అందరి క్వెషన్ సేమ్ డౌట్, సేమ్ హ్మ్. క్వెషన్. నేను గూడా అదే అడగబోయాను. జనరల్‌గా మేడం గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఎందుకొస్తది అంటే, గాల్ బ్లాడర్ ఈస్ ద కాన్సంట్రేటర్. అంటే లివర్ జ్యూస్‌ని గాల్ బ్లాడర్ కాన్సంట్రేట్ చేస్తదనమాట. అంటే లివర్ జ్యూస్ ఈస్ 1 లీటర్. గాల్ బ్లాడర్ ఈస్ 50 ఎంఎల్. సో, ఆ 1 లీటర్‌ని 50 ఎంఎల్‌కి కాన్సంట్రేట్ చేయాలి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుంటది. ఓన్లీ హైయెస్ట్ థిక్ జ్యూస్‌ని మాత్రమే గాల్ బ్లాడర్‌లో స్టోర్ చేసుకుంటది. ఓకే. మళ్ళీ ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో, ఆ 50 ఎంఎల్‌ని వాటర్ యాడ్ చేసి 1 లీటర్ కింద కన్వర్ట్ చేస్తది. హ్మ్. ఈ ప్రాసెస్ గనక ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి వాటర్ యాడ్ చేయడం కుదరలేదనుకోండి మేడం, హ్మ్. అప్పుడు ఏదైతే జ్యూస్ ఉందో అది థిక్ అయిపోయి స్టోన్ కింద కన్వర్ట్ అవుతది. అంతేగాని మనం తినే స్టోన్ కాదది. ఓకే. మనం బియ్యంలో తినే స్టోన్ అందులోకెళ్ళదు. ఆహా! స్టోన్ అక్కడే ఫార్మ్ అవుతది. ఓకే. క్రిస్టల్స్ అనమాట. సో, ఓకే. ఆ స్టోన్స్ కూడా చాలామంది కొన్ని బిలిరూబిన్ స్టోన్స్ అంటే హార్డ్ స్టోన్స్ ఉంటాయనమాట యాక్చువల్లీ. అదేంటంటే మన బాడీలో ఉన్న కాన్సంట్రేటర్ వల్లే. అది ఒక్కసారి డ్యామేజ్ అయితే అది లైఫ్ లాంగ్ అయిపోయినట్టే. వన్స్ ఫర్ ఆల్. హ్మ్. సో, ఇప్పుడు సపోజ్ నేను అనుకుందాం. ఎవరైనా రిక్వెస్ట్ చేసి మా గాల్ బ్లాడర్ మాకు ఉంచేయండి. మీరు తీసుకోవద్దన్నారనుకోండి. హ్మ్. నేను ఓపెన్ చేసి గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్ రిమూవ్ చేసేసాను. హ్మ్. గాల్ బ్లాడర్ ఆల్రెడీ పని చేయట్లేదు కాబట్టి 2 నెలలకే మళ్ళీ స్టోన్ వస్తది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. హ్మ్. ఇంకొకటేంటంటే గాల్ బ్లాడర్ జ్యూస్ ఈజ్ థిక్‌గా ఉండి ఆయిలీ టైప్ అనమాట. సపోజ్ నేను గాల్ బ్లాడర్ ఓపెన్ చేసి లోపల ఉన్న స్టోన్ తీసేసాను. హ్మ్. అది స్టోన్ తీసేసిన ఏరియా నేను సూచర్ వేయాలి కదా! హ్మ్. సూచర్ వేయాలంటే నీడిల్ ఉపయోగించాలి. నీడిల్‌కి హోల్ పడతది కదా! వేసేటప్పుడు. అవును. ఆ హోల్‌లో నుంచి గాల్ బ్లాడర్ జ్యూస్ లీక్ అయిపోతది. అవును. సో, ఆల్రెడీ 150 ఇయర్స్ బ్యాకే గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ ఏంటి అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయరు. ఓకే. బట్ ఆల్రెడీ నేను పని చేయని ఒక పార్ట్‌ని తీస్తున్నాను కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. మరి ఆ పని అది చేయాల్సింది లివర్ డ్రైనేజ్ పైప్ ఉంటది మేడం. జనరల్‌గా గాల్ బ్లాడర్ సర్జరీ చేయకముందు లివర్ డ్రైనేజ్ పైపు నార్మల్ డయామీటర్ ఈస్ 6 ఎంఎం. హ్మ్. సర్జరీ చేసిన తర్వాత నార్మల్ డయామీటర్ ఈస్ 10 ఎంఎం. అంటే గాల్ బ్లాడర్ చేయాల్సిన పని లివర్ డ్రైనేజ్ చేస్తది. పైప్ చేస్తది యాక్చువల్‌గా. ఓహోహో! ఓకే. బట్ ఇట్ విల్ టేక్ 1 మంత్ టైమ్ యాక్చువల్‌గా. ఓకే. సో, అందుకని సర్జరీ అయిన తర్వాత పేషెంట్ వాళ్ళని ఒక 1 మంత్ వరకు ఫ్రై ఐటెమ్, ఆయిలీ ఐటెమ్ తినొద్దని చెప్తాము. ఓకే. తప్ప గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకున్నారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయంటే హ్మ్. మీరు 1,00,000 మంది బయట వెళ్ళే వాళ్ళని మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంవత్సరంలో ఎన్ని సార్లు వస్తదంటే ఎనీ పర్సన్, ఎనీ నార్మల్ పర్సన్ అట్‌లీస్ట్ 5-6 టైమ్స్ అని చెప్తాడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. హ్మ్. అంతే తప్పించి గాల్ బ్లాడర్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కాదది యాక్చువల్‌గా. అవును. దట్ ఈస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ కామన్. కామన్. అవును. ఓకే. సో, గాల్ బ్లాడర్ ఇస్ ద సేఫెస్ట్ సర్జరీ. ఓకే. లాప్రోస్కోపీలోనే మాక్సిమం లాప్రోస్కోపీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ మోర్ కంఫర్ట్స్ గో ఫర్ రోబోటిక్ సర్జరీ యాక్చువల్‌గా. ఓకే. ఇంకోటేంటంటే గాల్ బ్లాడర్ సర్జరీలో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిందే.
అది వేరే ఆప్షన్, వేరే అంటే క్వశ్చనే లేదు actually. అంటే స్టోన్స్ కొన్ని ఫామ్ అయినా ఎక్కువైనా కానీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిందే వన్స్. స్టోన్ ఒక్కటి ఫామ్ అయినా 10 ఫామ్ అయినా సర్జరీ ఇస్ నో డిఫరెన్స్ మ్యామ్. ఓకే. స్టోన్ 20 సెంటీమీటర్ ఉన్నా 1 సెంటీమీటర్ ఉన్నా నో అసలు. అంటే గాల్ బ్లాడర్ లో మీకు ఒక ప్రాబ్లం ఉంది, కొన్నిసార్లు స్టోన్స్ ఉండవు మేడం, ఓన్లీ పాలిప్స్ ఉంటాయి. పాలిప్స్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ ఉంటాయి అనమాట. దానికి కూడా మనం రిమూవ్ చేయాల్సిందే. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, నేను స్టోన్ ఓపెన్ చేస్తాను, తీస్తాను, ఆ హోల్ ని మూయాలి కదా, అవును అదే. అది స్టిచ్ చేయాలి కదా, ఆ స్టిచ్ కి హోల్ లో నుంచి లీక్ అయిపోతుంది. సో ఓకే. కంపల్సరీగా గాల్ బ్లాడర్ అంటే రిమూవ్ చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు హెర్నియా ఉంటుంది, జస్ట్ ఫర్ కంప్లీషన్ సేక్ హెర్నియా వచ్చిన పేషెంట్ కి మనం సర్జరీ చేయాల్సిందే, ద రూల్. లాప్రోస్కోపీ మాక్సిమం లాప్రోస్కోపీలోనే చేస్తాము, కంఫర్టబుల్ ఇస్ రోబోటిక్ సర్జరీ. అందులో మెష్ పెట్టాల్సిందే. హెర్నియా అంటే మెష్ పెట్టాల్సిందే, అది సర్జరీ అంతే. మీరు ఓపెన్ చేయించుకోండి, లాప్రోస్కోపీ చేయించుకోండి, రోబోటిక్ చేయించుకోండి, సర్జికల్ గ్యాస్ట్రో చేయించుకోండి, లాప్రోస్కోపీకి రోబోటిక్ ఎవరి దగ్గరైనా చేయించండి, సర్జరీ చేంజ్ అవ్వదు. మెష్ పెట్టాల్సిందే. కొంతమంది మెష్ పెడితే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తుందా అంటే అదే సర్జన్ హెడ్ ఏక్. మెష్ రూల్ ఈజ్ రూల్, మెష్ పెట్టాల్సిందే. ఓకే. సో గాల్ బ్లాడర్ అంటే సర్జరీ చేసుకొని గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సింది. ఆ తర్వాత ఒకసారి గాల్ బ్లాడర్ రిమూవ్ చేశాక ఒక 1 మంత్ కొంచెం మీరు చెప్పిన డైట్ ఫ్రై ఫాలో అయితే ఐటమ్, చాలు. ఆయిల్ ఐటమ్ అంటే జనరల్ గా ఫ్రై ఐటమ్ తినొద్దని చెప్తాం మేడం, మిగతా అంతా సేమ్. ఓకే. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే కొంచెం కర్డ్ తినండి అంటే 3 పూట్ల కర్డ్ తింటారు. ఓకే. అదేంటంటే కర్డ్ కొంచెం యాడ్ చేసుకోండి అంటే 3 పూట్ల కర్డ్, కొంచెం లైట్ గా ఉప్పు కారం తగ్గించండి అంటే అసలు ఉప్పు కారం లేకుండా పేషెంట్ కి పెడతారు పాపం. అంటే ఆల్ ప్రయోగాలు పేషెంట్ మీదే చేస్తాం మనం ఇంట్లో అనమాట. వాదేమో నెక్స్ట్ రివ్యూకి వచ్చి సార్ మీరు ఉప్పు కారం తగ్గిమన్నారు, వీళ్ళేమో తిండే పెట్టలేదు, నాకు నీరసం వస్తుందని అతను అంటాడు. ప్రాబ్లం వరకు తెచ్చుకున్నాక ఓవర్ డైట్లు, ఓవర్ ఓవర్ కాన్షియస్, లేకపోతే అండర్, అదే కదా, న్యూట్రల్ గా మాత్రం మనం అదే ఉండం కదా. actually. ఓకే. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరికైతే ఫామ్ అవుతూ ఉన్నాయో అంటే ఎలాంటి వారిలో ఫుడ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, అంటే ఫుడ్ వల్ల ఈ స్టోన్స్ ఫామ్ ఫుడ్ అవుతున్నాయా వల్ల లేకపోతే? పేషెంట్ కి కంప్లైంట్ వస్తుంది తప్ప ఫుడ్ వల్ల స్టోన్ ఫామ్ అవుతుంది మేడం. అది పాత రోజుల్లో ఉండేది, ఫిమేల్ ఒక 40 మీల్స్ తీసుకుంటే 40 ఇయర్స్ ఉంటే 4 చిల్డ్రన్స్ ఉంటే అని ఎఫ్ఎన్ అనేవాళ్ళం. ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే స్టోన్ ఫామ్ అవడానికి మీ ఫుడ్కి సంబంధం లేదు. వన్స్ స్టోన్ ఫామ్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ రావడానికి మన ఫుడ్ రీజన్. లైక్ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తిన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ రావటము, కంప్లైంట్ రావడం జరుగుతుంది. స్టోన్ మాత్రం మీ ఫుడ్ వల్ల లేదా మీ హ్యాబిట్స్ వల్ల రాదు. ఓకే. సో స్క్వీజింగ్ పెయిన్ ఉంటుంది ఇక్కడ రిబ్ కేజ్ దగ్గర చెప్తూ ఉన్నారు కదా, అంటే ఎర్లీగా స్టోన్ చిన్నగా ఫామ్ అయినప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుందా లేకపోతే అది ఇది ఒక పెద్దగా చిన్నది పెరిగాక? ఏమొస్తుంది అంటే, మీరు బెలూన్ ఒకసారి చూస్తే మన బెలూన్ బాగా గ్యాస్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్ దగ్గర బ్లాక్ చేశారనుకోండి, మీరు ఎంత గట్టిగా బ్లాక్ చేస్తే బెలూన్ అంత బరస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ గాల్ బ్లాడర్ అంటే లైక్ బెలూన్, దానికి ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ ఒకటే. దాంట్లోకి జ్యూస్ రావాలన్నా దాంట్లోంచి జ్యూస్ బయటికి వెళ్ళాలన్నా ఒకటే. సపోజ్ ఒక చిన్న స్టోన్ ఉంది మేడం, సపోజ్ లైక్ 3 to 4 mm ఉంది యాక్చువల్గా, వచ్చి ఎగ్జాక్ట్లీ ఆ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్లో ఇరుక్కుపోయింది అనుకుందాం స్టోన్. మీరు గాల్ బ్లాడర్ ఏమో ఒక సైడ్ డెడ్ ఎండ్, ఇంకొక సైడ్ ఏమో ఎగ్జిట్ పాయింట్ బ్లాక్. అవును. గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే పంపింగ్ అనమాట. అంటే మన బెలూన్ ని లైక్ ఆటోలో ప్రెస్ చేస్తుంటారు కదా, లైక్ సేమ్ థింగ్ అనమాట. అలా ప్రెస్ చేసినప్పుడు ఆ స్టోన్ కి ఆ బ్లాక్ ఎగనెస్ట్ గా ప్రెస్ అవుతుంది, సో పెయిన్ వస్తుంది. అట్లా కాకుండా ఒక పెద్ద స్టోన్ ఉంది మేడం, 3 centimeter స్టోన్ ఉంది, అది ఆ హోల్ దగ్గరికి వెళ్ళదు ఎందుకంటే అది చిన్నది కాబట్టి. చిన్న ఎగ్జిట్ పాయింట్ ఈస్ 3 mm, ఏది గాల్ బ్లాడర్ ఎగ్జిట్ పాయింట్. స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళదు, ఎందుకంటే ఎగ్జిట్ పాయింట్ లో అది ఇరుక్కోదు, యాక్చువల్లీ ఇరుక్కుంటే వెనక్కి వచ్చేస్తుంది. ఎగ్జిట్ పాయింట్ బ్లాక్ అవునంత వరకు మీ స్టోన్ ఎంత పెద్ద సైజ్ అయినా మీకు పెయిన్ రాదు. ఓకే. అందుకని చాలా మందిని చూస్తాం మనం, ఒక 4 mm 4 centimeter 5 centimeter స్టోన్ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్ లేకుండా వస్తారు. 2 mm 3 mm స్టోన్ ఉన్న వాళ్ళేమో కంప్లైంట్తో వస్తారు, ఎందుకంటే పెథాలజీ అక్కడ ఉంది యాక్చువల్. అందుకని ఇంతకుముందు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే స్టోన్ పెద్దదైతే సర్జరీ చేయించుకోండి అనేవాళ్ళు. మేమేంటంటే స్టోన్ పెద్దదైతే ప్రాబ్లం లేదు, చిన్నదైతేనే కంప్లైంట్. ఎందుకంటే ఆ ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ దాటిన తర్వాత నెక్స్ట్ ఈజ్ జాండిస్, నెక్స్ట్ ఈజ్ ప్యాంక్రియాటైటిస్. స్టోన్ చిన్నదైతేనే కంప్లైంట్, కాంప్లెక్స్ బాంబ్, పెద్దదైతే యూఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్. ఓకే. మరి జాండీస్ వరకు వెళ్ళిన వాళ్ళ కేసెస్కి ఏంటి? అప్పుడు మనం ఎండోస్కోపీ చేసి లివర్ డ్రైనేజ్ పైపులో ఏదైతే మనం ఇందుకు చెప్పినట్టు లివర్ డ్రైనేజ్ పైపు ప్యాంక్రియాటిక్ పైపు రెండు కలిసి మనకి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతాయి. సో మేము ఎండోస్కోపీ చేసి ఆ ఇంటెస్టైనల్ పైప్లోకి రివర్స్లో వెళ్ళి ఆ స్టోన్ తీస్తాం యాక్చువల్.
తీసేసి అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఒక స్టెంట్ పెడతాం. పెట్టేసి ఈ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది? గాల్ బ్లాడర్‌లోంచి వచ్చింది. అంటే రిజర్వాయర్. సో ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత ఆ రిజర్వాయర్‌ని కట్ చేయాలి. అంటే సర్జరీ చేయించుకోవాలి. సో సింపుల్‌గా గాల్ బ్లాడర్ సర్జరీ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఆ స్టోన్ గనక లివర్ డ్రైనేజ్ పైప్‌లో డ్రాప్ అయిందనుకోండి, మీకు ఎండోస్కోపిక్ సర్జరీ చేయాలి ప్లస్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి. డబుల్ సర్జరీస్ అవుతాయి. ఓకే. మళ్ళీ స్టెంట్ రిమూవ్ చేసుకోవడానికి ఇంకొక ఎండోస్కోపీ చేయాలి. 3 సర్జరీస్ అవుతాయి. ఓహ్ మై గాడ్! మన అదృష్టం దురదృష్టం బాగుండి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం వచ్చిందనుకోండి మేడం, సపోజ్ ఇంకో ఐసీయూ అడ్మిషన్ యాడ్ అవుతుంది. ఓకే. ప్యాంక్రియాటిక్ పేషెంట్‌కి జనరల్‌గా ఐసీయూ అడ్మిషన్ కావాలి. అప్పుడు 4 అవుతాయి. ఆ! సో గాల్ బ్లాడర్ లోపల ఉంటే ఒక సర్జరీ, గాల్ బ్లాడర్ బయట వస్తే 1+3. ఓకే. సో అందుకని ఏంటంటే జనరల్‌గా వెయిట్ చేయొద్దు. కంఫర్టబుల్ టైం చూసుకొని చేంజ్ చేసుకోండి అనే చెప్తాం. కొంతమంది జాండీస్ వరకు వచ్చిన వాళ్ళు మామూలుగా ఈ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. స్టమక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ అలోపతికి రాకుండా వేరే మెడిసిన్స్ తీసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కదా! మరి అప్పుడు ఏంటి పరిస్థితి? జనరల్‌గా దీన్ని మనము యాక్చువల్‌గా స్నేక్ థియరీ ఉంటుంది మేడం. యాక్చువల్‌గా స్నేక్ థియరీ అంటే ఏంటంటే, పాము కాటేస్తే మనిషి ఎందుకు చచ్చిపోతాడు? క్వశ్చన్ నెంబర్ 1, విషంతో చచ్చిపోతాడా? భయంతో చచ్చిపోతాడా? 90% వాళ్ళు భయంతో చచ్చిపోతారు. ఎందుకంటే 90% ఆఫ్ స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్. కానీ ఏది పాయిజన్ ఉంటుంది, ఏది పాయిజన్ తెలీదు. కానీ పాము కాటేసిందని 100 మందికి తెలుసు. సో 90% ఇప్పుడు సపోజ్ నేను మన విలేజెస్‌లో చూస్తే పాము కాటేసిందంటే డాక్టర్ దగ్గరికి కాకుండా జనరల్‌గా ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి అతను ఏదో ఇస్తాడు, పసరో ఏదో పోస్తాడు, కక్కిస్తాడు, చేతి దగ్గర ఏదో కట్టు కడతాడు, సంథింగ్ ఏదో జరుగుతుంది. బతికాడు అనుకోండి, అతను బాగా చేశాడు అంటాడు. బతకలేదు అనుకోండి, సపోజ్ అనుకున్నాం బతకలేదో, లేకపోతే కాంప్లికేట్ అయింది అనుకోండి, బాగా విషం పట్టేసింది, సమ్ రక్త పింజరో ఏదో సమ్ పింజర్ అని చెప్పేసి తను రిఫర్ చేసేస్తాడు. ఈ 90%లో అతను ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినా రాకపోయినా బతుకుతాడు. ఆ 10% మాత్రం బతకరు. కానీ అది పాయిజనా నాన్ పాయిజన్ ఎవరు డిసైడ్ చేయాలి? మన కంప్లైంటే డిసైడ్ చేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ పాము కాటేసిన తర్వాత అతను టెన్షన్ లేకుండా మంచిగా ఒక డే ఉన్నాడు అనుకోండి, పాయిజన్ లేదన్నట్టు. లేదు ప్రాబ్లం అయిపోయి ఇబ్బంది అయిపోయి చనిపోయాడు అనుకోండి, నాన్ పాయిజన్ అవుతుంది. సో జాండీస్ కూడా అంతే. జాండీస్ ఎందువల్ల వస్తుంది? 70% జాండీస్ అంతా కూడా లివర్ వల్ల వస్తుంది. లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే. ఎందుకంటే జాండీస్ అరిగించుకోవాల్సిన బాధ్యత లివర్. సో జాండీస్ సపోజ్ లివర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది మేడం, ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏదో వచ్చింది, జాండీస్ మనం అరిగించుకోలేకపోతుంది. 70% మనకి అలాంటి కండిషన్లో జాండీస్ వస్తుంది. సడన్గా లివర్ రికవరీ అవుతుంది. ఒక 3 days డ్యామేజ్ అయినా మనకి దేవుడిచ్చిన లివర్ ఏంటంటే, మీరు 80% దాన్ని చెడగొట్టినా 20%తో మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా పిల్లలతో బతికేయచ్చు. అది రికవరీ అవుతుంది. రికవరీ అయిన తర్వాత మీ జాండీస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే. మీరు పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళండి, ఎంత పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళండి, లివర్కి సంబంధించిన జాండీస్ వస్తే మ్యాక్సిమం రికవరీ అవుతుంది. ఎప్పుడు రికవరీ అవుతుంది అంటే, లివర్ యొక్క నార్మల్ స్ట్రక్చరు ఫంక్షన్ బాగుండాలి. సో కొన్ని రోజులు జాండీస్ పెరిగినా ఆటోమేటిక్గా రికవరీ అయిపోతుంది. మీరు ఎన్ని మందులు వాడినా వాడకపోయినా రికవరీ అయిపోతుంది 70%లో. ఆ 70% వాళ్ళే మచ్చ దగ్గరికి వెళ్తారు. మచ్చ అంటే నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్. ఇది ఇవన్నీ ఏంటిదంటే డిపార్ట్మెంట్ మేడం యాక్చువల్గా. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇవన్నీ ఏంటి అంటే లైక్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరికి ఇష్టం వాళ్ళది. జనరల్గా ఏంటంటే జాండీస్ ఎందువల్ల వచ్చింది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల వస్తే మీరు ఏం చేసినా చేయకపోయినా జాండీస్ తగ్గుతుంది. ఎప్పటి వరకు తగ్గుతుంది? మీ లివర్ నార్మల్గా ఉంటే, మీ లివర్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అంతా బాగుంటాయి. సపోజ్ లివర్ డ్రైనేజ్ పైప్ ఉంది మేడం, అందులో కనుక ఒక స్టోన్ ఉంది, దానివల్ల జాండీస్ వచ్చింది. స్టోన్ తీయకుండా మీకు జాండీస్ ఎట్లా తగ్గుద్ది? మీరు మందులు వాడండి, పోనీ ఐసీయూలో పెడతా ఒక పేషెంట్ని, సెలైన్లు, యాంటీబయాటిక్, ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్తా, మీరు ఆ స్టోన్ రిమూవ్ చేయట్లేదు, ఇంకెక్కడ తగ్గుతుంది? అది జాండీసేగా, ఇది జాండీసే కదా. అలా కాదు, ఆ స్టోన్ బదులు క్యాన్సర్ ఉంది, ఆ పేషెంట్ కూడా జాండీస్ వస్తుంది. మీరు ఎన్ని మందులు ఇస్తే జాండీస్ తగ్గుద్ది? తగ్గదు. సో జాండీస్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు, జాండీస్ ఎందువల్ల వచ్చింది. ఓన్లీ లివర్ ప్రాబ్లం వల్ల వస్తే ఆటోమేటిక్గా తగ్గుద్ది. మీకు డెంగ్యూ వల్ల వచ్చిందా జాండీస్, మీకు డెంగ్యూ తగ్గంగానే జాండీస్ తగ్గుద్ది. మలేరియా వల్ల వచ్చిందా, మలేరియా తగ్గంగానే జాండీస్ ఆటోమేటిక్ తగ్గుద్ది. స్టోన్ వల్ల వచ్చిందా, మీరు స్టోన్ తీస్తే తప్ప మీరు ఎన్ని ప్రపంచంలో ఎంత అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గదు. సో ఏ అంటే ఎలా ఉంది, దేని వల్ల వచ్చిందని బేస్ చేసుకొని పని అవుతుంది యాక్చువల్గా. సపోజ్ మీకు లివర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనుకుందాం ఒక పేషెంట్కి, అందులో మీకు జాండీస్ వచ్చింది. లివర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత జాండీస్ వస్తే మీరు లివర్ మార్చుకుంటే తప్ప జాండీస్ తగ్గదు. సో జాండీస్ ఎందువల్ల వచ్చింది అనేది ఇంపార్టెంట్, అంతేగాని జాండీస్ తగ్గిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా. సో 70% జాండీస్ రెగ్యులర్గా
ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఓకే. ఏ ట్రీట్మెంట్ వాడినా వాడకపోయినా తగ్గుతాయి, కానీ ఎందువల్ల వచ్చింది అనేది ఇంపార్టెంట్. రైట్. అబ్బా! ఎంత ఇంటర్లింక్ ఉంటాయి కదా, మొత్తం కళ్ళ ముందు పిక్చర్ కనిపిస్తోంది దీనికి మీకు సంబంధించి. ఫీవర్ ఉంది, ఫీవర్ స్టార్టింగ్ నార్మల్ ఫీవర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని క్యాన్సర్ వరకు మీకు ఫీవర్ వస్తుంది. అవును. నేను ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాను, ఫీవర్ తగ్గిపోయింది, ఈ డాక్టర్ గారు పారాసిటమాల్ ఎన్ని ఇచ్చినా తగ్గలేదు, అది కాదు. యాక్చువల్గా మీకు ఫీవర్ ఎందుకు వచ్చింది? కరెక్ట్. 2 రోజుల కన్నా మీకు ఫీవర్ ఎక్కువ ఉందనుకోండి, దానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ మెడికల్ వల్ల తగ్గితే మెడిసిన్స్ ఇస్తే తగ్గుతుంది. రీజన్ సర్జరీ వల్ల వస్తే మీరు ఏమన్నా చేయండి, తగ్గే ఛాన్సే లేదు. రైట్. సో గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్కి సంబంధించి చెప్పారు, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో చెప్పారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామా. మీరు అదే మనకి చెస్ట్ కింద పెయిన్ వచ్చినప్పుడు చెప్పారు కదా, సో ఆ పెయిన్తో కూడా వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎందుకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఎలాంటి కండిషన్లో వస్తారు, ఆ పెయిన్లో కూడా గ్రేడ్స్ ఉంటాయా? జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జస్ట్ బర్నింగ్తో వస్తారు. జనరల్ బర్నింగ్తోనే కొంచెం తినగానే టైట్నెస్తో వస్తారు. చెస్ట్ బర్నింగ్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం తినగానే గ్యాస్ పైకి తంతుంది అంటారు యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది మౌత్లో నుంచి. టూత్ కూడా హైజీన్ కేరిస్ టూత్ లాగా, అంటే హైజీన్ ఉండదు అనమాట. బ్యాడ్ స్మెల్ కేరిస్ టూత్ వస్తుంది. నైట్ టైం పడుకున్నప్పుడు కాఫ్ వస్తుంది అనమాట. వీళ్ళని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని వేగ్ వర్డ్స్లో అంటాము, కానీ వీళ్ళని రిఫ్లెక్స్ ప్రాబ్లం అంటారు. స్టమక్లో గ్యాస్ ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్తో తగ్గుతుంది. చెస్ట్లో గ్యాస్ ప్రాబ్లం ఉంటే సర్జరీ చేస్తే తప్ప తగ్గదు. సర్జరీ చేపిస్తారు. అదే మేడం, గ్యాస్ ప్రాబ్లం, అన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ కాదండి. అందుకే అందరూ ఊరికే గ్యాస్ పైల్స్ అనొద్దు అని చెప్తాను నేను. యాక్చువల్గా మీ ప్రాబ్లం ఏంటనేది క్లియర్. సపోజ్ ఓన్లీ అబ్డామిన్లో ఉంది, దట్ ఈస్ ప్యూర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. నేను గ్యాస్ ప్రాబ్లం అన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నా, ఎండోస్కోపీ చేసే అల్సర్ ఉన్నన్నా, లేకపోతే లే పర్సన్ తిన్నది అరగలేదండి, అది దట్ ఈజ్ ఈక్వల్ టు ఎండోస్కోపీలో అల్సర్. అయ్య బాబాయ్ అల్సర్ వచ్చేసిందని జనాలు గొడవ చేస్తారు. అల్సర్ ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ ప్రాబ్లం. అది ఓన్లీ మీకు మెడిసిన్స్ యూస్ చేస్తే చాలు, సర్జరీ అసలు చెయ్యం మనం. అల్సర్స్కి సర్జరీ చెయ్యం యాక్చువల్గా, మెడిసిన్స్ యూస్ చేస్తే తగ్గిపోతుంది. మీ కంప్లైంట్ చెస్ట్లో ఉంది, మీ కంప్లైంట్ గొంతులో ఉంది, మీ కంప్లైంట్ నైట్ టైం కాఫ్ వస్తుంది అంటే మీరు సర్జరీ చేస్తే తప్ప అవి తగ్గవు యాక్చువల్గా. మనం టెంపరీగా రిలీఫ్ ఇస్తాం తప్ప, దాన్ని రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు, GERD అంటారు అనమాట. దాన్ని మనం సర్జరీ లోపల ఏం జరుగుతుంది అంటే మనకి ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఒక చిన్న డోర్ ఉంటుంది మేడం, వాల్వ్ లాగా. అంటే మన ఫుడ్ తిన్నప్పుడు లోపలికి వెళ్తుంది, కానీ కింద ఉన్న యాసిడిటీ పైకి రాదు. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ పైపు లాస్ట్ 2 సెంటీమీటర్ మనకి పొట్ట లోపల ఉండాలి. ఈ రెండు కనుక ఏదైనా వీక్ అయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లైక్ హయాటస్ హెర్నియా అని చెప్తారు, అంటే ఆ లాస్ట్ 2 సెంటీమీటరు పొట్టలో కాకుండా చెస్ట్లో ఉందనుకోండి, కింద ఉండాల్సిన యాసిడ్, అంటే స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ చెస్ట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ వాల్వ్, ఆ ఫుడ్ 2 సెంటీమీటర్ అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం. మీరు ఏం చేసి దాన్ని తగ్గిస్తారు? అది పైకి వెళ్తూనే ఉంటుంది ఫైనల్గా. సో యాసిడ్ పైకి తంతూనే ఉంటుంది, మనం చేసేది ఉండదు. అందుకే సర్జరీ ఇస్ ద కప్. మరి సర్జరీలు కూడా ఏం చేయము యాక్చువల్గా. ఆ వాల్వ్ మనం ఎలాగో క్రియేట్ చేయలేం కాబట్టి బయట వాల్వ్ ఇస్తాము, లైక్ స్టమక్ అనమాట. ఆ 2 సెంటీమీటర్ ఏదైతే ఛాతి లోపలికి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ కిందకి తీసుకొస్తాం అనమాట. అంటే ఎందుకు అట్లా జరిగినట్టు వాళ్ళకి? వాళ్ళు ఏంటంటే ఒబీస్ ఉన్న వాళ్ళు కానీ, బాగా ఇంట్రాబ్డామినల్ ప్రెజర్, లైక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, స్మోక్ చేసే వాళ్ళకి, ప్రీవియస్గా ఏదైనా ఇంజురీ అయిన వాళ్ళు, జనరల్గా ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తాం అనమాట. కొంతమంది ఏంటంటే మరీ అగ్రెసివ్ వెయిట్ లాస్ అయిపోతారు. ఆ ఏరియాలో కొంచెం ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అంటాము. అగ్రెసివ్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్యాట్ కూడా పోతుంది. పోగానే మన ఫుడ్ పైప్ ఏదైతే అతుక్కొని ఉందో అది పైకి వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఒబిసిటీ వాళ్ళకి ఎక్కువ చూస్తాం, ప్రెషర్ పెరిగినప్పుడు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చూస్తాం కొంతమందిలో. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆ ప్రెషర్ రిలీవ్ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఏది స్ట్రక్చరల్ ప్రాబ్లం సర్జరీ, ఏది మెడికల్ ప్రాబ్లం ఓన్లీ మెడిసిన్స్. ఈ రెండు డిఫరెన్సెస్ చేస్తేనే పేషెంట్కి రికవరీ వస్తుంది. లేకపోతే ఒక 10 ఎండోస్కోపీలు, ఇక ప్రపంచంలో ఉన్న ఆల్ ఫార్మా కంపెనీలు అందరినీ మనం బతికించినట్టే ఉంటుంది అచ్చం. అంటే మనం మెడికల్కి సంబంధించిన ప్రాబ్లం అయితే మనం మెడిసిన్స్ యూస్ చేస్తాం, సర్జరీ ప్రాబ్లం అయితే సర్జరీ చేస్తాం. సో ఇంకో పెయిన్ కూడా మీరు చెప్పడం జరిగింది, ప్యాంక్రియాటిక్ టైప్ పెయిన్ ఉంటుంది మేడం. యాక్చువల్గా ప్యాంక్రియాటిక్ పెయిన్ అంటే పేషెంట్ ఆల్కహాల్ హిస్టరీ ఉన్నప్పుడు, లేకపోతే బాగా ఒబీస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొన్నిసార్లు ఇంతకుముందు చెప్పినట్టు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, హిస్టరీలో ఇవన్నీ అనమాట. మనకి బొడ్డుకి పైన ఛాతికి మధ్యలో ఏరియాలో పెయిన్ వస్తుంది అనమాట. ఎలాగంటే షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే ఎవరో కత్తి పెట్టి పొడుస్తున్న ఫీలింగ్ అనమాట. చిన్నగా గుచ్చుకున్నట్టుగా నార్మల్గా వస్తుంది మేడం. నార్మల్గా ఎవరికైనా పెయిన్స్ కామన్ యాక్చువల్గా, ఎందుకంటే మనకు లోపల పేగులు మూవ్మెంట్ ఉంటుంది, జ్యూస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. జ్యూస్ ఆల్సో కాస్టిక్కే కదా, అంటే కెమికల్ కదా.
చిన్న చిన్న వేక్ పెయిన్స్ కామన్. హ్మ్. అన్బేరబుల్ పెయిన్స్ ఉంటుంది. మీరు యూ హ్యావ్ టు గో ఫర్ అడ్మిషన్ లాగా అనిపిస్తుంది అనమాట. హ్మ్. వాళ్ళకేంటంటే అప్పుడే వీళ్ళ కంప్లైంట్. ఇప్పుడు మీ గాల్ బ్లాడర్ పెయిన్ కూడా అంతే. వన్స్ ఇఫ్ యూ గాట్ ఎ గాల్ బ్లాడర్ పెయిన్, మీరు మెడిసిన్స్ అన్నా యూజ్ చేయాలి, లేకపోతే ఎమర్జెన్సీ కన్నా వెళ్ళాలి. హ్మ్. అంటే అంత సివియర్గా వస్తాయి యాక్చువల్గా. ఓకే. ఈ పెయిన్ ఏంటంటే ఆ మధ్య ఏరియాలో హ్మ్. మనకి బ్యాక్ సైడ్ బోన్స్కి రేడియేట్ అవుతుంది, అంటే స్పైనల్ కార్డ్కి. హ్మ్. దాన్ని మనం ప్యాంక్రియాటిక్ టైప్ ఆఫ్ పెయిన్ అంటాం. ఓకే. జనరల్గా అతను ఏంటంటే ఎప్పుడు కూర్చొని పడుకుంటాడు. హ్మ్. అంతే, ఓకే. పడుకుంటే అతనికి పెయిన్ పెరిగిపోతుంది అనమాట. సో రిలీవ్ అవ్వాలంటే కూర్చుంటాడు. ఓకే. కూర్చుంటే ఏమవుతుందంటే వెనకాల ఉండాల్సిన ప్యాంక్రియాస్ కొంచెం ముందుకు వచ్చి ఆ పెయిన్ తగ్గుతుంది అతను. ఓకే. సో ఈ కంప్లైంట్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఇందులో ఏంటంటే జనరల్గా ప్యాంక్రియాటిక్ పెయిన్స్ మనం మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తాం. ఓకే. అంటే ఆల్కహాల్ ఆపండి, ఆ. గాల్ బ్లాడర్ వల్ల స్టోన్ వల్ల ప్రాబ్లం అయితే గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాము, హ్మ్. ట్రైగ్లిజరైడ్స్ వల్ల ప్రాబ్లం అయితే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాము. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ ఆల్కహాల్ బంద్ చేసేయాలన్నమాట. ఓకే. ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ చేయడానికి లేదు. ఓకే. వాళ్ళల్లో మాక్సిమం 80% పెయిన్ తగ్గుతుంది. ఓకే. కొంతమందికి పెయిన్ తగ్గకపోతే ఏంటంటే మనం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్స్ ఇస్తామన్నమాట. ఓకే. దానివల్ల పెయిన్ తగ్గుతుంది. హ్మ్. చాలాసార్లు ఏమవుతుందంటే రిపీటెడ్ అటాక్స్ రావడం అనమాట. దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఓకే. వాళ్ళకి ఏంటంటే లోపల స్టోన్స్ వస్తాయి అన్నమాట. అంటే ఈవెన్ ప్యాంక్రియాస్లో కూడా స్టోన్స్ వస్తాయి. హ్మ్. ఇదే ప్రాబ్లం ఏంటంటే అన్ని స్టోన్స్ని మనం ఒకే రకంగా చూస్తాం యాక్చువల్గా. ఏదోటి స్టోనే కదా అంటాము, బట్ ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్. సపోజ్ ప్యాంక్రియాటిక్లో స్టోన్ ఉందనుకోండి, మనం సర్జరీయో లేకపోతే ఎండోస్కోపీలోనే చేసి ఆ స్టోన్ రిలీజ్ చేస్తేనే అతనికి పెయిన్ తగ్గుతుంది. హ్మ్. అలా కాదు, ప్యాంక్రియాటిక్ డక్ట్కే ప్రాబ్లం ఉందనుకోండి, హ్మ్. ప్యాంక్రియాటిక్ డక్ట్ ప్రాబ్లం ఉండదు, మనం ఓన్లీ సర్జరీ చేస్తేనే సెట్ అవుతుంది. హ్మ్. సో అతని పెయిన్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఏ కండిషన్లో ఉంది, సెకండ్ హ్మ్. ఇది సర్జికల్లా మెడికల్లా, థర్డ్. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే మనకి అతనికి ఫైనల్గా రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. హ్మ్. 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 కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు మేడం, నిజంగా చెప్పాలంటే చాలా సార్లు ఏమవుతుందంటే బాగా రిపీటెడ్ అటాక్స్ వచ్చి 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 తర్వాత హ్మ్. ప్యాంక్రియాస్ అంటే అటాక్స్ అంటే పెయిన్ వస్తుందా ప్యాంక్రియాటిక్ లేకపోతే అటాక్స్ పెయినే మేడం. పెయిన్ లేకపోతే వామిటింగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారు? మాక్సిమం పెయిన్ వస్తుంది, తర్వాత వామిటింగ్ వస్తుంది. బ్లాక్ వామిటింగ్స్ చేసుకుంటారు అది కదా? మనకి ఫుడ్ పైప్ లో అల్సర్స్ ఉండి ఆ. అల్సర్ బ్లీడ్ అయితే ఆ బ్లీడ్ వామిటింగ్స్ లాగా వస్తుంది మేడం. ఓకే. వాళ్ళకి మోషన్ లో కూడా బ్లాక్ కలర్ వస్తుంది యాక్చువల్గా. ఓకే. సో ఆ బ్లాక్ కలర్ వామిటింగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే లోపల మన ఫుడ్ పైప్ కానీ స్టమక్ లో కానీ అల్సర్స్ ఉన్నట్టు లెక్క, ఆ అల్సర్ బ్లీడ్ అయినట్టు లెక్క. ఓకే. ఓకే. మనకి లోపల రెడ్ ఉంటుంది, డైజెషన్ ప్రాసెస్ లో మనకి బ్లాక్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఓకే. సో ప్యాంక్రియాటిక్ వాళ్ళకి ఏంటంటే పెయిన్ ఈజ్ ద మెయిన్ కంప్లైంట్. ఓకే. వామిటింగ్, నాసియా అనేది ఏంటి సైడ్ ఎఫెక్ట్. మనం పొట్టలో ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నా నాసియా వామిటింగ్ వస్తుంది, హ్మ్. ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉన్నా, ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా నాసియా వామిటింగ్ అనేది కామన్. హ్మ్. 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 ఎందుకంటే జనరల్గా ఎంటీ అయితే ప్రాబ్లం తగ్గుతుందని మన బాడీ రియాక్షన్ అనమాట. హ్మ్. సో ఈ రిపీటెడ్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి మనం ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ పెయిన్ తగ్గదు. హ్మ్. అప్పుడు న్యూరో బ్లాక్స్, నర్వ్ బ్లాక్స్ అలా ట్రీట్మెంట్ వెరీ రేర్గా జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే. ఓకే. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకేమో మనకి వెనక నడుము మీద, అంటే మనం నడుము వెనకాల చేతులు పెట్టుకుంటే సైడ్ హ్మ్. ఎక్కడైతే హ్యాండ్స్ టచ్ అవుతాయో దట్ ఈస్ కిడ్నీ పెయిన్స్. హ్మ్. స్టోన్స్ కనుక కిడ్నీలో లేకుండా కొంచెం కిందగా డ్రాప్ అవుతున్నాయి అనుకోండి, హ్మ్. సేమ్ హ్యాండ్ మనం తంబ వెనకాల ఉంటుంది, హ్యాండ్ ముందు పెట్టుకుని నడుము చేస్తాం హ్మ్. పెట్టుకుంటాం కదా, హ్మ్. హ్మ్. కరెక్ట్గా తమ్ము ఉండే ప్లేస్లో కిడ్నీ, ఫ్రంట్ ఫింగర్స్ ఉండే ప్లేస్లో యూరిటర్ ఉంటుంది. హ్మ్. సో పెయిన్ మనకి కనుక ముందుకు రేడియేట్ అవుతుంది అనుకోండి, మనకి యూరిటర్ అంటే కిడ్నీ డ్రైనేజ్ పైప్లో పెయిన్ ఉన్నట్టు, స్టోన్ ఉన్నట్టు లెక్క. ఓకే. అంటే జస్ట్ ఫర్ అవేర్నెస్ అంతే అనమాట. అంతే, లేకపోతే ఏమొద్దంటే మొత్తం ఊరంతా తిరిగి తర్వాత యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. తెలియాలి కదా, అంటే ఏ తెలియాలి. పెయిన్ ఎక్కడ See, వస్తుంది, మనకి లా ఎలా తెలియాలి, రూల్స్ ఎలా తెలియాలో మన కంప్లైంట్ మనకి కరెక్ట్ తెలియాలి కరెక్ట్ యాక్చువల్గా. తెలియాలి, ఒక అవేర్నెస్. అవేర్నెస్. సో మనకి తంబు బ్యాక్ సైడ్ పెట్టుకున్నప్పుడు వెనక వస్తే కిడ్నీ పెయిన్, అది కనుక ముందు అదే పెయిన్ ఉండి ముందుకు వస్తుంది అనుకుంటే దట్ ఈస్ యూరిటర్ పెయిన్. ఇంకా లాస్ట్ కొంతమందికి పెనిస్ దగ్గర లేకపోతే వెజానా దగ్గర కూడా పెయిన్ వస్తుంది అనమాట. అని అర్థం ఏంటంటే ఆ స్టోన్ ఆల్మోస్ట్ ఆ ఏరియాకి రీచ్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఓహోహో. దాన్ని బేస్ చేసుకుని మన యూరాలజిస్ట్ మీట్ అయితే ఇఫ్ ద పెయిన్ ఈజ్ బేరబుల్ పెయిన్ మాక్సిమం మెడికేషన్స్తో తగ్గిస్తాము. లేదు అనుకుంటే చిన్న ఎండోస్కోపీ లాగా వెనక నుంచి, అంటే యూరిటర్లో నుంచి కూడా కెమెరా పెట్టి స్టోన్స్ రిమూవ్ చేసేస్తాం. ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అసలు అయితే. యూరాలజీకి అన్ని ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏదో ఐడెంటిఫై అయితే అన్ని వితౌట్ కటింగ్ మేడం, అన్ని లోపల ఏదైతే ట్యూబ్ లో బ్లాక్ ఉంది బ్లాస్ట్ చేసి ఆ ట్యూబ్ మనకి బయటకి కనిపిస్తుంటది కదా, బ్లాస్ట్ చేయడము, ట్యూబ్ లోంచి వెళ్ళడము, స్టోన్స్ తీసేయడం, చిన్న స్టంట్ పెట్టడం, మళ్ళీ కొన్ని రోజులు ఎంత చేస్తారు. ఓకే. నెగ్లెక్ట్ చేసుకుంటా కిడ్నీలు పాడు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఓకే, వాటికి ఏమైనా సిమ్టమ్స్ అని తెలిస్తే, అంటే జస్ట్ పెయిన్ వచ్చి అది పెయిన్ సివియర్ గా సివియర్ అయిపోతుంది
మేడం. సో, బ్లాక్ అవుతది. యూరిన్ అవుట్‌పుట్ తగ్గిపోతది. హ్మ్. యూరిన్ బర్నింగ్ వస్తుంటది. ఫీవర్ వస్తుంటది. హ్మ్. ఇవన్నీ వస్తే దట్ ఈస్ ద కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నట్టు. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఓకే. అప్పుడప్పుడు యూరిన్‌లో బ్లడ్ వస్తది. మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాటర్ ఎంత ఇంపార్టెంటే యూరిన్ సేమ్. హ్మ్. ఫుడ్ ఎలా ఇంపార్టెంటే మన ఫుడ్డే మనము సో, ఇఫ్ యూ సీ మనం అవన్నీ చూస్తూ ఉన్నాం అనుకోండి. యెల్లో కలర్‌లో ఉండాల్సిన మోషన్ గనక బ్లాక్ కలర్‌లోకి వస్తే సంథింగ్ ఈస్ దేర్. హ్మ్. అంతేగాని మీరెప్పుడైనా మోషన్‌లో బ్లాక్ వచ్చిందంటే అవన్నీ మేమెందుకు చూస్తామంటే ఎవరు చూస్తారు? మనమే చూడాలి యాక్చువల్లీ. కరెక్ట్. హ్మ్. అంతేగాని వేరే వాళ్ళొచ్చి చూడరు కదా! మనమే చూసుకుంటే మన ప్రాబ్లమ్ ఏదో ముందే తెలిసిపోతది. అంటే ఇప్పుడు మనం తినే ఆహారాన్ని బట్టి మన మోషన్ ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఒకవేళ అంటే బ్లాక్‌కి సంబంధించిన ఏమైనా తిన్నా గాని మనకి బ్లాక్ లాగా ఉంటుంది కదా! సో మనకి ఫుడ్డులో బ్లడ్‌కి సంబంధించిన ప్రొడక్ట్ ఉంటే మాత్రమే జెట్ బ్లాక్ అంటే హెయిరీ బ్లాక్. హ్మ్. కంప్లీట్ బ్లాక్ వస్తది. ఓకే. ఫుడ్‌లో బ్లడ్‌కి సంబంధించింది. ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే, మన ఫుడ్ పైప్‌లో ఏదన్నా క్యాన్సర్ లాగో, అల్సర్ లాగో వచ్చి బ్లీడ్ అయింది. హ్మ్. అది బ్లాక్ కింద కన్వర్ట్ అవుద్ది. జెడ్ బ్లాక్, హెయిరీ బ్లాక్. హ్మ్. అలా కాకుండా కొంతమంది మటన్‌కి సంబంధించిన దాంట్లో ఆ బ్లడ్‌కి సంబంధించిన ఒక ప్రొడక్ట్ తింటాం మనం. లివర్ లాంటిది. లివర్‌కి లాంటిది ఒకటుంటది. అది తింటాం. ఆ రోజు కూడా అతనికి బ్లాక్ వస్తది. ఆ! ఐరన్ టాబ్లెట్ యూజ్ చేస్తారు కొంతమంది. ఆ! ఐరన్ టాబ్లెట్‌లో కూడా కంప్లీట్ బ్లాక్ కలర్ రాదు. అంటే హెయిరీ బ్లాక్ కలర్ రాదు. కొంచెం బ్రౌనిష్ వస్తది. ఓకే. బీట్రూట్ ఒకటి తినే వాళ్ళకి కూడా అంతే వస్తది. కొంచెము అంటే కలర్ చేంజ్ అవుతది. హ్మ్. కానీ కంప్లీట్‌గా బ్లాక్ కలర్ రాదు. ఓకే. హుహుహు. మిగతా ఏ ప్రొడక్ట్ వల్ల కాదు కదా! దేని వల్ల నేను ముందు రోజు ఆరెంజెస్ తిన్నా అది ఆరెంజ్ కలర్‌లో ఉంది. నా మోషన్ రాదు మేడం. హ్మ్. ఇట్స్ ఇంపాసిబుల్. మిగతా ఏ ప్రొడక్ట్ అయినా సరే యెల్లో కలర్ రావాల్సిందే. హ్మ్. ఇప్పుడు మీరు ఐరన్ టాబ్లెట్స్ ఏసుకున్నారు. అది కూడా బ్లాక్ కాదు. యాక్చువల్‌గా లిటిల్ బ్రౌనిష్ కలర్‌లో వస్తది. హ్మ్. మీరు ఓన్లీ బ్లడ్‌కి సంబంధించి బ్లడ్ ప్రొడక్ట్ ఆర్ బ్లడ్ బ్లీడింగ్ తప్ప హ్మ్. మిగతా దేని వల్ల రాదు. అది మనల్ని మనం మోసం చేసుకోవడం. ఓకే. అంటే నేను నిన్న అది తిన్నాను కాబట్టి అదే. ఇదొచ్చింది. అదే. యాహ్! అట్లా మాత్రం దట్ ఈస్ ద రాంగ్ వే యాక్చువల్లీ. ఓకే. ఇకపోతే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి సంబంధించి మాట్లాడుకుందాం. దాంట్లో కూడా అంతే. ఎవరికీ అవగాహన ఉండదు. వచ్చిన వాళ్ళకి గానీ, అండ్ సఫర్ అవుతూ ఉన్న వాళ్ళకి గానీ, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఒకటే అనుకుంటారు. ఇవి 3 డిఫరెంట్ అని నేను చాలా సార్లు విన్నాను. సో, వీటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? జనరల్‌గా మేడం ఇప్పుడు ఎవరైనా సరే మీరు మోషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఉందనంగానే కామన్ వర్డ్ ఈస్ పైల్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ప్రకారము ఎగ్జామినేషన్ చేయడం అనేది కొంచెం తగ్గింది. టు బి ఫ్రాంక్ అంతే. హ్మ్. ఈవెన్ పేషెంటు ఒప్పుకోవట్లేదు ఎగ్జామినేషన్ చేయనివ్వడానికి. హ్మ్. ముందు మెడిసిన్స్ ఇవ్వండి సార్. హ్మ్. తగ్గకపోతే మేము వచ్చి మళ్ళీ చెక్ చేపించుకుంటాము. లేకపోతే చూపించుకుంటామని. హ్మ్. ఈవెన్ మనం ఉన్న హరీ బరీలో గ్లౌజ్ వేసుకొని, జెల్లీ తీసుకొని చెక్ చేయడం కూడా కొంచెం తగ్గింది. టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ. ఓకే. అందుకని నేనేం చెప్తా అంటే పేషెంట్‌కి ఎప్పుడు మీ కంప్లెయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. హ్మ్. కాన్‌స్టిపేషన్ ఉందా? యెస్ ఆర్ నో. హ్మ్. ఉంది సార్. ఓకే. డన్. హార్డ్‌గా స్టూల్స్ పాస్ చేస్తున్నారా? ఓకే. మీరు బ్లడ్ అంటున్నారు కదా! మీరు బ్లడ్ పడుతుందన్న అది ఏంటి అసలు ఏంటది? అంటే మోషన్ మీద ఒక లైన్ లాగా వస్తుందా? హ్మ్. మోషన్ అంతా అయిపోయిన తర్వాత డ్రాప్ పడుతుందా? హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు గెడ్డ అనుకుంటున్నారు కదా! అది ఏంటి యాక్చువల్‌గా? అంటే గెడ్డ వచ్చి వెళ్ళిపోతదా? అక్కడే ఉంటదా? హ్మ్. లేకపోతే అదేమన్నా పెయిన్ లాగా అనిపిస్తుందా? హ్మ్. మోషన్ వెళ్తున్నప్పుడు మీకు పెయిన్ ఉందా? ప్రతిదీ ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు పట్టదు యాక్చువల్‌గా మీ ప్రాబ్లమ్. హ్మ్. దెన్ హీ నోటీస్ దట్ ఇప్పుడు పేషెంట్‌కి మనం ఎగ్జామిన్ చేయాలా? కొలనోస్కోపీ అవసరమా? కాదా? అని. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే నేను ఒక 20 ఇయర్స్ బాయ్‌ని చూసాను యాక్చువల్లీ. 1 ఇయర్ పాటు అతను ఓన్లీ పైల్స్ ట్రీట్మెంట్ మీద ఉన్నాడు. హ్మ్. నోబడీ టచెస్ హిస్ హ్మ్. హ్మ్. యానస్. హ్మ్. హీ ఆల్సో డిడ్‌న్ట్ అలౌ బికాజ్ ఈస్ ద సాఫ్ట్‌వేర్ సంథింగ్ లైక్. బట్ ఆ ప్రాబ్లమ్ నిజంగా తగ్గిందా లేదో కూడా చెక్ చేపించుకోవాలి కదా! హ్మ్. యాజ్ యూజువల్‌గా మన దగ్గరికొచ్చినప్పుడు మనం వితౌట్ టచింగ్ చేయం కాబట్టి బాబు నుంచో ఎగ్జామినేషన్ చేస్తే హీ హాస్ ఎ క్యాన్సర్. అరే! ఇట్స్ కంప్లీట్‌లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్. అతనికి బయటకి కనిపిస్తుంది. జనరల్ వర్డ్‌లో ఏంటి? ఇట్స్ పైల్స్. హ్మ్. అక్కడ ఆ ఏరియా నుంచి బ్లీడ్ అయితే పైల్స్ పాష్ వర్డ్. హ్మ్. 1 ఇయర్ నుంచి అతను జస్ట్ హి ఈస్ రోమింగ్ అరౌండ్ అనమాట. అయ్యో! సో, అందుకని ఏంటంటే జనరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సపోజ్ ఒక సినారియో చెప్తాను. పేషెంట్ కాన్‌స్టిపేషన్ ఉంది. మోషన్ టైట్‌గా అవుతుంది. హ్మ్. మోషన్‌కి వెళ్తున్నప్పుడు పెయిన్ వస్తుంది. ఎళ్ళిన తర్వాత మోషన్ మీద ఒక చిన్న లైన్ లాగా వస్తుంది. హ్మ్. మోషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట, 1 అవర్ వరకు అతనికి ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫిషర్ ప్రాబ్లమ్. హ్మ్. ఫిషర్ అంటే ఏంటంటే ఆ ఏరియాలో కట్ అయింది. హ్మ్. 99.999% మెడిసిన్స్ తప్ప ఆ పేషెంట్‌కి సర్జరీ అవసరం లేదు హ్మ్. ఓకే. ఫిషర్స్‌కి. ఫిషర్‌కి. హ్మ్. సెకండ్ క్వెషన్ పేషెంట్ కాన్‌స్టిపేషన్ ఉంది. హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తున్నారు. మోషన్ అంతా అయిపోయిన తర్వాత పెయిన్‌లెస్ అసలు మోషన్ గట్టిగా కూర్చుంటున్నాడు తప్ప స్ట్రెయిన్ హ్మ్. అవుతున్నాడు తప్ప హ్మ్. పెయిన్ ఏం లేదు. హ్మ్. బట్ స్ట్రెయిన్ అవుతున్నప్పుడు కొంచెం లిటిల్ డిస్కంఫర్ట్ హ్మ్. ఉంటది. హ్మ్. అంతా అయిపోయిన తర్వాత డ్రాప్ బ్లడ్ అంటే లైక్ మన ట్యాప్‌లో హ్మ్. వచ్చిన హ్మ్. బ్లడ్ లాగా వచ్చింది.
బ్లడ్ మాత్రం ఆటోమేటిక్గా తగ్గిపోయింది. దట్ ఈస్ క్లాసికల్ పైల్స్ ప్రాబ్లం. ఓకే. ఇందులో పెయిన్ ఉండదు, బ్లడ్ మాత్రం డ్రాప్ ఫ్రెష్ బ్లడ్ రావాలి. ఆల్టర్డ్ బ్లడ్ ఈజ్ నాట్ ఎ పైల్స్ ప్రాబ్లం. అంటే ఆల్టర్డ్ బ్లడ్ అంటే మీరు బ్రైట్ రెడ్ కలర్ కాకుండా మన మోషన్లో ఏ టైప్ ఆఫ్ బ్లడ్ పడినా అది పైల్స్ ప్రాబ్లం కాదు. ఓకే. ఎందుకు అంటే ఫ్రెష్ బ్లడ్ పడాలంటే లాస్ట్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లో ప్రాబ్లం ఉంటేనే ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. మీరు మిగతాది పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ అల్సర్ ఉండనివ్వండి, క్యాన్సర్ ఉండనివ్వండి, ఇంకో ప్రాబ్లం ఉండండి, అది బ్లడ్ వచ్చినా కూడా ఆ బ్లడ్ ఆల్టర్డ్ అయిపోతుంది. ఎందుకంటే మన ఎంజైమ్స్ వల్ల, మన జ్యూసెస్ వల్ల. మీరు ఏమన్నారు ఇప్పుడు ఫ్రెష్ బ్లడ్ ఫ్రెష్ బ్లడ్ వస్తే దట్ ఈస్ ద పైల్స్ ప్రాబ్లం. ఓకే. మీరు ఫ్రెష్ బ్లడ్ కాదు అంటే అది పైల్స్ ప్రాబ్లం కాదు. ఓహోహోహో. ఓకే. పైల్స్ అంటే ఫ్రెష్ బ్లడ్ మేడం, దట్ ఈస్ రూల్. పైల్స్ మీన్స్ ఫ్రెష్ బ్లడ్. ఓకే. ఎందుకంటే పైల్స్ ప్రాబ్లం ఈజ్ లాస్ట్ 1 సెంటీమీటర్ ప్రాబ్లం. మన మోషన్ ద్వారం దగ్గర లాస్ట్ 1 సెంటీమీటర్ ప్రాబ్లం కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా డ్రాప్ పడిపోతుంది. ఓకే. దాని పైన ఏం జరిగినా మనకి బ్లడ్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే. మోషన్తో మిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. అందుకే మేము బ్లడ్ పడిందంటే మోషన్ మీద లైన్ ఉందా బాబు, కాదు సార్. మోషన్ తర్వాత వచ్చిందా బాబు, కాదు సార్. మోషన్ మిక్స్ అయి వచ్చిందా సార్, అవును అంట. అవును అనగానే అర్థం ఏంటంటే ఇతని ప్రాబ్లం పైల్స్ కాదు, ఇంకొకటి ఉందన్న. ఒకవేళ పైల్స్ అనుకోండి, ఏంటి ట్రీట్మెంట్ దానికి? పైల్స్ ప్రాబ్లమ్కి జనరల్గా ఎందువల్ల వచ్చింది మేడం, ఇది కాన్స్టిపేషన్ వల్ల వచ్చింది కదా. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తూ లాక్సేటివ్స్ అంటే మోషన్ సిరప్ ఇచ్చి కొన్ని మెడిసిన్స్ ఆయింట్మెంట్ ఇస్తే జనరల్గా పైల్స్ ప్రాబ్లం హీల్ అయిపోతాయి. మనం ఎంత చేసినా కాన్స్టిపేషన్ తగ్గిపోయింది అయినా కూడా బ్లీడ్ అవుతుంది అంటే మాత్రం సర్జరీ చేస్తాం. సో 90% పైల్స్ ప్రాబ్లము మెడికల్ మేనేజ్మెంట్తో సెట్ అయిపోతుంది. ఒక 10% మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. జనరల్గా స్టేప్లర్ సర్జరీ మేడం. అంటే స్టేప్లర్ సర్జరీ అంటే ఏంటంటే పైల్స్ స్టార్ట్ అయ్యేది మన మోషన్ ద్వారం దగ్గర కాదు, మోషన్ ద్వారం అబోవ్ ఒక 2 సెంటీమీటర్ అబోవ్. సో మనం సర్జరీ కూడా లోపలే చేయాలి. సో ఒక స్టేప్లర్ అని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి బయట ఏం కట్స్ ఏమి ఉండవు. ఇంతకుముందు కట్ చేసేసేవాళ్ళు యాక్చువల్గా. కానీ ఇప్పుడు తర్వాత ఏమైందంటే అసలు పైల్స్ స్టార్ట్ అయ్యేదే పైన కదా, మోషన్ ద్వారం దగ్గర ప్రాబ్లం కాదు. మీరు మోషన్ ద్వారం దగ్గర ఎందుకు కట్ చేయాలి యాక్చువల్గా? అందుకని స్టేప్లర్ సర్జరీ వచ్చింది. తర్వాత లేజరు స్టేప్లర్ రెండు సేమే. బెటర్ రిజల్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఓన్లీ స్టేప్లర్లో వస్తుంది. లేజర్ అనేది ఏంటంటే కొంచెం కాస్ట్. పైల్స్ ప్రాబ్లం దగ్గర జనరల్ గా భయం ఎక్కడ వస్తుంది అంటే మోషన్ కంట్రోల్ ఉండదేమో అనుకొని భయపడతారు మనకి. ఎందుకంటే సర్జరీ చేయించుకుంటే మోషన్ కంట్రోల్ ఉండదేమో భయపడతారు. ఫిజర్కి సర్జరీ చేయాల్సి రావచ్చినా కూడా దానివల్ల కూడా ప్రాబ్లం లేదు సర్జరీలో. పైల్స్లో కూడా 100% మీ మోషన్ కంట్రోల్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ రాదు. ఎందుకంటే పైల్స్ అనేది లోపల ఉన్న లేయర్కి, మోషన్ కంట్రోల్ బయట లేయర్. సో బయట లేయర్ని ఎవరు టచ్ చేయరు జనరల్ గా. లేటెస్ట్ టెక్నాలజీ. సో ఇంకోటి ఏంటంటే సర్జరీ మొత్తం లోపల జరుగుతుంది. అసలు మోషన్ కంట్రోల్ మెకానిజం ని పైల్స్ సర్జరీలో టచ్ చేసే ఛాన్సే లేదు. ఎంతసేపు చేస్తారండి సర్జరీ 30 minutes పడుతుంది. లేజర్ అయితే కొంచెం టైం పడుతుంది, బట్ స్టేప్లర్ సర్జరీ అంటే 30 minutes. స్టేప్లర్తో అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. లేజర్తో ఉంటుంది ఆ ఛాన్స్. లేజర్ చేసినా ఓపెన్ సర్జరీ వదిలేసి ఎవడూ చేయట్లేదు యాక్చువల్గా. ఈవెన్ చిన్న టౌన్స్లో కూడా ఓపెన్ సర్జరీస్ చేయట్లేదు ఎవరు. సో లేజర్లో ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్ సర్జరీ యాక్చువల్గా. స్టేప్లర్ ఆ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఈ సర్జరీ చేయించుకుంటే హాస్పిటల్లో ఉండాలా? 1 day స్టే ఉండాల్సిందే మేడం. జనరల్గా వి ప్రిఫర్ 1 day స్టే. ఎందుకు అంటే ఏదన్నా బ్లీడ్ అయింది అనుకోండి బై మిస్టేక్, అతను ఇంటికి వెళ్ళి మళ్ళీ రావటము కష్టం కదా. మనకేంటంటే డే కేర్లే చేస్తే మంచి సర్జరీ అనుకుంటాం, బట్ బెటర్ నేను ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత 1 day స్టే చేయండి. ఏముంది హరీ బరీ ఏముంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఎగ్జామినేషన్ చేసి ఏమీ బ్లీడ్ ఏం లేదు, ఇన్ఫెక్షన్ ఏం లేదు అన్నప్పుడు అప్పుడే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాకండి ఇంకా డైరెక్ట్గా అయిపోతుంది కదా. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఫిస్టులా అంటే ఏంటంటే మనకి మోషన్ ద్వారం దగ్గర కొంచెం అబోవ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే అదొక చీమగడ్డలాగా మారి మనకి చర్మంకి కొంచెం బయట పగులుతుంది మేడం. ఇప్పుడు మీకు చేతికి కానీ ఎవరికైనా చేతికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, జనరల్గా 3-4 days సైజ్ పెరుగుతుంది. సడన్గా ఒక రోజు దానికి కొంచెం నార్మల్గా వచ్చి పగిలిపోతుంది చీమగడ్డ. మనకి చర్మం దగ్గర వచ్చే చీమ అయితే అలా పగులుతుంది. మోషన్ ద్వారం దగ్గర వచ్చే చీమగడ్డ ఏంటంటే కొంచెం ఒక దూరంలోకి వెళ్ళి పగులుతుంది అనమాట. అది మెకానిజమే అది యాక్చువల్గా. చాలా మంది అడుగుతారు, సార్ ఎందుకు వచ్చింది సార్ మాకు ఫిస్టులా అని. బాబు నీకు సంబంధం లేదు, నీ ఫుడ్కి సంబంధం లేదు. ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ వచ్చింది, అది చీమ్ కింద మారింది, పగిలింది. చీమ్ కింద మారితే దాన్ని పెరియానల్ యాప్సిస్ అంటాం, అది పగిలితే దాన్ని ఫిస్టులా అంటాం. సో చీమికి మనం సర్జరీ చేయాల్సిందే, ఫిస్టులా చీమ్కి మనం సర్జరీ చేయాల్సిందే. మనం ఎందుకంటే దాన్ని కంట్రోల్డ్గా
ఇంజరీ చేయాలి, అంటే కంట్రోల్గా ఓపెన్ చేయాలి. ఓకే. అలా కాకుండా నేచురల్ వేలో కనుక పగిలించి ఓపెన్ అయింది అనుకోండి మేడం యాప్సిస్, అది కాంప్లెక్స్ ఫిస్టులా కింద మారుతుంది. సో యాప్సిస్ వచ్చిన చాలా మంది ఏంటంటే యాప్సిస్ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటారు, అది పగిలి ఫిష్లా కింద మారిపోతుంది ఆటోమేటిక్గా. సార్ ఆ సారు సో అండ్ సోకో సారు సర్జరీ చేశారు, హీల్ అవ్వలేదు సార్, మాకు మళ్ళీ ఫిష్లా కింద వచ్చింది అంటారు. యాక్చువల్గా పెరియానల్ యాప్సిస్ ప్లస్ ఫిష్లా రెండు కామన్, రెండు కలిసే వస్తాయి యాక్చువల్గా. ఓకే. మనం బయట ఫస్ట్ డే నువ్వు చూసేది పెరియానల్ యాప్సిస్, 3 నెలల తర్వాత నువ్వు చూసేది ఫిస్టులా. అంతేగాని రెండు వేరు వేరు కాదు, సర్జరీ కాంప్లికేషన్ వల్ల కాదు, రెండు ఒకటే యాక్చువల్గా. రెయిన్బోలో ఎలాగైతే 7 రంగులు ఉంటాయో ఇది సేమ్. ఆ ప్రాబ్లంకి మీకు యాప్సిస్ ఉంటుంది, కొన్ని రోజులు ఆగితే ఫిస్టులా కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు సర్జరీ చేయించుకుంది యాప్సిస్కి, తర్వాత వచ్చి ఫిస్టులాకి సర్జరీ చేయించుకోవాలి. అంతేగాని సర్జరీ ఫెయిల్ అయింది మీరు చేయండి సార్ అని అట్లా కాదు యాక్చువల్గా. అది ఫెయిల్ అవ్వలేదు, ఆ టైంలో ఆయన సర్జరీ చేశాడు దానికోసం, యాప్సిస్ కోసం. ఇప్పుడు నేను ఫిస్టులా కోసం చేయాలి. సో ఈ 2 కండిషన్లో సర్జరీ ఇస్ ద ఓన్లీ థింగ్. ఓకే. అందుకే మీరు పాష్గా పైల్స్ అని చెప్పొద్దు, పేషెంట్ వాళ్ళకి చెప్తాము, మీ కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు 3 కలిపి ఒకరిలో వచ్చే అవకాశం ఉంటుందా? ఈ మూడిటికి ఒకటే రీజన్ కాన్స్టిపేషన్. సో 3 కలిపి కాదు మేడం, ప్రొలాప్స్ కూడా రావచ్చు, 4వది కూడా రావచ్చు. సో ప్రొలాప్స్ అంటే మనకి బొడ్డు పైన ఉన్న పేగు జారుతుంది మేడం. అంటే రెక్టమ్ ఉంటుంది కదా పై ఏరియా, యానస్ జారదు. పైన ఉన్న రెక్టమ్ ఏంటంటే బాగా హార్డ్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే ఈ డెలివరీస్, న్యాచురల్ వెజనల్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే ఆ ఏరియా అంతా లూజ్ అయిపోతుంది యాక్చువల్గా. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే పేగు జారిపోతుంది కాబట్టి నేను సర్జరీ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ లాగి స్టిచ్ వేయాలి. ఓకే. సో ప్రొలాప్స్ కూడా ఏంటంటే వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మేము చెప్తాం, బాసు నువ్వు కాన్స్టిపేషన్కి వెళ్ళొద్దు, ఎక్సర్సైజ్ చేసుకో, మజిల్ బాగా స్ట్రెంగ్తన్ చెయ్యి, అప్పటికీ తగ్గపోతే కింద నుంచి ఒక చిన్న సర్జరీ చేస్తాము, ఆ స్టేజ్ కూడా నువ్వు దాటేస్తే మనం సర్జరీకి వెళ్ళాలి, మేజర్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే పేగు జారుతుంది కదా, దట్ ఈస్ స్ట్రక్చరల్ ప్రాబ్లం. నేను మళ్ళీ సర్జరీ చేసి అతని పేగుని లిఫ్ట్ చేయాలి. సో ఫిజర్కి నో సర్జరీ, పైల్స్కి 90% నో సర్జరీ, ఫిస్టులాకి ఓన్లీ సర్జరీ, పెరినల్ యాప్సిస్కి ఓన్లీ సర్జరీ, ప్రొలాప్స్కి ఫస్ట్లో స్మాల్ సర్జరీ దెన్ బిగ్ సర్జరీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు పైకి లాగినా కానీ మళ్ళీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి వస్తే ఛాన్సెస్ ఉంది మేడం. ప్రొలాప్స్ ఈస్ ద నిజంగా చెప్పాలంటే ప్రొలాప్స్ ఈస్ ద డేమేర్ సర్జరీ ఫర్ సర్జన్స్ ఆల్సో. ఎందుకు అంటే అది ఎందుకు వస్తుంది అనేది మెయిన్ కాన్స్టిపేషన్ వల్ల వస్తుంది అని. బట్ ఆ ఏరియాలో ఉన్న మజిల్స్ అన్ని వీక్ అవుతాయి. సో ఇప్పుడు మనము హ్యాండ్కి మజిల్ని బిల్డప్ చేయాలంటే చేయొచ్చు, లెగ్కి చేయొచ్చు, అబ్డామిన్కి చేయొచ్చు. పెరియానల్ ఏరియాలో మజిల్ని బిల్డప్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ యాక్చువల్గా. సో మజిల్ స్ట్రెంగ్త్ వీక్ అవడం వల్ల ప్రొలాప్స్ వస్తుంది. నేనేం చేస్తున్నా, మజిల్ స్ట్రెంగ్త్ని పెంచట్లేదు యాక్చువల్గా, పేగు కిందకి జారింది పైన పెడుతున్నా. స్ట్రెంగ్త్ ఎవరు చేయాలి? పేషెంటే చేయాలి. పేషెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఈవెన్ దో మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడము కష్టంగా ఉంటుంది యాక్చువల్గా, పేషెంట్ అతను రెగ్యులర్గా చేయడము కష్టంగా ఉంటుంది. సో ప్రొలాప్స్కి జనరల్గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే సర్జన్ని బట్టి యాక్చువల్గా. సో ప్రొలాప్స్ అనేది ఈ మధ్య బాగా తగ్గింది యాక్చువల్లీ, బట్ ఫిస్టులా బాగా పెరిగింది. సాఫ్ట్వేర్ కూర్చొని ఎంప్లాయీస్ అందరికీ ఫిస్టులా ఛాన్సెస్ ఉన్నాయి. టైట్ డ్రెస్సింగ్స్ వేసుకునే వాళ్ళకి జనరల్గా ఫిస్టులాస్ వస్తాయి. రైట్. ఇక స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో అపెండిసైటిస్ కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారండి. సో దాని పెయిన్కి సంబంధించి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయా? జనరల్గా అపెండిసైటిస్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. అంటే హార్డ్ స్టూల్స్ ఉన్న వాళ్ళకి అపెండిసైటిస్ వచ్చే ఛాన్సెస్, హాస్టల్స్. నెక్స్ట్ మేము చాలా అబ్జర్వేషన్ ఏంటంటే ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ ఇంకా బాగా ఎగ్జామ్ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ తాగరు, ఏమి ఉండరు, వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది యాక్చువల్గా అనమాట. ఎందుకంటే కాన్స్టిపేషన్ హార్డ్ స్టూల్స్ ఉన్నప్పుడు అపెండిక్స్ ఉన్న ఏరియాలో కూడా మోషన్ ఒకటి బాగా స్టక్ అయిపోయి కొంతమంది సీడ్స్ ఊరికే సీడ్స్ ఎక్కువ తింటారు అనుకోండి, కొన్నిసార్లు సీడ్స్ అక్కడ బ్లాక్ అవడం వల్ల కానీ, కాన్స్టిపేషన్ వెరీ హార్డ్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో మోషన్ హార్డ్ అయ్యి స్టక్ అవుతుంది అనమాట. స్టక్ అయినప్పుడు అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. జనరల్గా 24 hours పెయిన్ అంటారు, 24 గంటలు కడుపులు నొప్పి అనమాట. అది జనరల్గా ఏంటంటే బొడ్డు దగ్గర ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఒక 6 hours అయిన తర్వాత రైట్ సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. మనం జనరల్గా ఏంటంటే అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అల్ట్రాసౌండ్ చెప్తాము. ఎగ్జామినేషన్ ఎట్లాగో చేస్తాము, ఎగ్జామినేషన్ చేసినప్పుడు రైట్ సైడ్ బొడ్డుకి రైట్ సైడ్లో నొప్పి వస్తుంది, మనం టచ్ చేసిన పెయిన్ వచ్చిందంటే ఇంకా అతనికి అపెండిసైటిస్ మ్యాక్సిమం కన్ఫర్మేషన్ అవుతుంది. అల్ట్రాసౌండ్తో మనకి అపెండిసైటిస్ ఉందా లేదా కన్ఫర్మేషన్. సైజుని బట్టి మనము
ఎమర్జెన్సీ కాదా అని డిసైడ్ చేస్తాం యాక్చువల్గా. సపోజ్ నార్మల్ అపెండిక్స్ సైజు 3 mm ఉంటుందండి. కొంచెం ఒక 7 mm వరకు వచ్చింది అనుకోండి, ఇట్స్ మైల్డ్ ఇన్ఫెక్షన్ కింద లెక్క. మోర్ దాన్ 7 to 10 వస్తే మోడరేట్, మోర్ దాన్ 10 వస్తే ఇంక మీరు ఎమర్జెన్సీలో చేయించుకోమని చెప్తాం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది వేక్ పెయిన్ అబ్డామిన్ ఉన్న వాళ్ళు అల్ట్రాసౌండ్ చేయించుకుంటే వాళ్ళకి అపెండిక్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని వస్తారు. కొంతమంది బయట ఫుడ్ నిన్న మొన్న తినేసి ఒక 2-3 లూజ్ మోషన్స్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి కూడా మనం అల్ట్రాసౌండ్ చేస్తే మైల్డ్ అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ అని వస్తుంది. అంటే లైక్ 4 mm 5 mm అట్లా వస్తుంది. వాళ్ళు ఏంటంటే జనరల్గా మెడిసిన్స్ వాడుకోండి అని చెప్తాం. బయట ఫుడ్ ఏం తినొద్దు, మెడిసిన్స్ వాడుకోండి అని. ఎప్పుడు అంటే మేము ఫీవర్ ఉండకూడదు, బ్లడ్ కౌంట్లో ఇన్ఫెక్షన్ కౌంట్ రైజ్ అవ్వకూడదు, మేము టెస్ట్ చేసినప్పుడు కూడా బాగా గట్టిగా ప్రెస్ చేస్తే కానీ పెయిన్ రాకూడదు, వాళ్ళని మనం మెడిసిన్స్ యూజ్ చేసుకోమని చెప్తాం. మిగతా వాళ్ళందరినీ కూడా సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఒక సైజు దాటిన తర్వాత అది బరస్ట్ అయిపోతే ఫస్ట్ ఏమో లాప్రోస్కోపీ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మొత్తం రిలీజ్ చేయాలి. తర్వాత డ్రైన్స్ పెట్టాలి. కొన్ని రోజుల తర్వాత ఆ డ్రైన్ చాలాసేపు ఉంటుంది. నిజంగా ఒక 10 నిమిషాలు to 15 minutes అయిపోయే సర్జరీ మీకు 1 hour 2 hours 3 hours దాటేస్తుంది. పేషెంట్ స్టే కూడా 1 day స్టే ఉండాల్సిన, అంటే సింపుల్ అయితే 1 day స్టే ఉండాల్సిన అతను నెగ్లెక్ట్ చేస్తే 7 days స్టే అయిపోతుంది. తర్వాత రికవరీ కూడా బాగా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అపెండిక్స్ అనేది క్రూషియల్ ఏరియాలో ఉంటుంది, పెద్ద పేక్కి చిన్న పేక్కి జంక్షన్లో ఉంటుంది. సో వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, ఫీవర్ కౌంట్ లేదు, ఇన్ఫెక్షన్ కౌంట్ ఏం పెరగలేదు, మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు పెయిన్ కూడా కొంచెం తక్కువే ఉంది అంటే వాళ్ళని మనం మెడికల్ మేనేజ్మెంట్ అని చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం అటాక్ రిపీట్ అయింది అనుకోండి, కంపల్సరీగా సర్జరీ అని చెప్తాం. బట్ టు బి ఫ్రాంక్, అపెండిసైటిస్ ఒకసారి వస్తే జనరల్గా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈజీగా ట్రావెల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ రాగానే సర్జరీ చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే అది 24 hours to 48 hours చేయాలి. అతను ఎక్కడికో లడక్కో వెళ్తారు, జనరల్గా ఏదైనా తీర్థయాత్రలకి వెళ్తారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉండని ప్లేస్లకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కౌంట్ పెరిగింది అనుకోండి, మీరు ఊరికి ఎక్కువ ఆలోచించొద్దు, సర్జరీ చేయించుకోండి అని. ఇప్పుడు ఇక రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే హై యాంటీబయాటిక్స్ ఇస్తాం. నేను ఈరోజు సర్జరీ చేసి అతను ఎగ్జామ్ ప్రాబ్లం అయింది అనుకోండి, అతనికి మళ్ళీ ఇంకో 1 year రాయాలి కదా. వాళ్ళకి ఏంటంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేసి యాంటీబయాటిక్స్ పెట్టి ఎగ్జామ్ అవ్వగానే మళ్ళీ సర్జరీకి వెళ్ళిపోతాం. ఏంటి మరి ఎందుకు సర్జరీ వన్స్ చేసినాక కూడా మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి? అపెండిక్స్ ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ రాదు మేడం. అపెండిక్స్ పెయిన్ ఒకసారి వస్తే మనం మందులు యూజ్ చేసి తగ్గించుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సర్జరీలో మనం అపెండిక్స్ రిమూవ్ చేసేస్తాం. యాక్చువల్లీ సర్జరీలోనే అపెండిసైటిస్ అంటే అపెండిక్స్ రిమూవ్ చేయాల్సిందే. సో అన్నెసెసరీ రిమూవ్ చేసుకోకూడదు అని చెప్తున్నాను నేను. సో వేగ్ ప్రాబ్లం ఉందని చిన్న చిన్న ఇన్ఫెక్షన్ కు వద్దు, మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు చేయించుకోండి. రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం కంపల్సరీగా చేయించుకోండి. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఏదో సర్జరీ చేస్తూ అపెండిక్స్ ఖాళీగా ఉంది కదా అని తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరం చేయట్లేదు అట్లా. ఎందుకంటే దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది యాక్చువల్గా. అంటే దానివల్ల అల్సరేటివ్ కోలైటిస్ అనే ఒక డిసీజ్ రాదని ఒక రూల్ ఉంది. సో అవసరమైతేనే సర్జరీ. సో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు యాంటీబయాటిక్స్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు సర్జరీ ఇస్ ద కామన్. బట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు రిపీట్ అవుతుంది? మీరు కాన్స్టిపేషన్ వస్తే రిపీట్ అవుతుంది. సో అది రాకుండా చూసుకోండి. ఎందుకంటే అది కూడా వేస్ట్ ఆర్గన్ కాదు యాక్చువల్గా, దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది యాక్చువల్. అందుకని వెయిట్ చేయండి అని చెప్తాం అనమాట. రైట్. థ్యాంక్ యూ.